ఓకే మాస్టర్స్, ముందుగా మనం ఇంత అద్భుతమైనటువంటి వేదిక మన ఆధ్యాత్మిక ఉన్నతి కోసం ఎంతో సాధనని, జ్ఞానాన్ని అన్నిటినీ అందిస్తూ మనకు మార్గనిర్దేశం చేస్తున్నటువంటి సరోజ మేడంకి, అలాగే ఈ వేదికకు, వివైఎం వేదికకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుందాం మాస్టర్స్. అలాగే ఆ త్రిమాతలు అయినటువంటి వారి యొక్క ప్రజ్ఞ, ప్రేమను మనకి ఎంతగానో చక్కగా సరోజ మేడం ద్వారా ఎంతో ప్రజ్ఞని, ప్రేమని అందుకున్నాము. వారి యొక్క త్రిమాతలకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అమ్మ చెప్పినటువంటి, త్రిమాతలు చెప్పినటువంటి ఆ సరస్వతి అమ్మ అందించినటువంటి ఆ జ్ఞానాన్ని సరోజ అమ్మ మనకెంతో సరళంగా అందించినటువంటి ఆ జ్ఞానం యొక్క 54వ ఎపిసోడ్లో చెప్పబడిన జ్ఞానాన్ని మనము ఏ విధంగా అవగాహన చేసుకున్నాము, ఏది మన వినిమయంలోకి అది ఏ విధంగా వచ్చింది అన్నది ప్రతి ఒక్కరూ మీకు ఏ పాయింట్స్ ఆ ఎపిసోడ్లో ఏం కనెక్ట్ అయ్యాయి అన్నది ప్రతి ఒక్కరూ షేర్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను మాస్టర్స్. సో హ్యాండ్ రైజ్ చేసి ఎవరు ఏం షేర్ చేయాలనుకున్నా 54th ఎపిసోడ్ నుంచి మీరు తెలుసుకున్న జ్ఞానాన్ని, మీ అనుభవాన్ని పంచండి. థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్. హ్యాండ్ రైజ్ చేస్తే మీకు అన్మ్యూట్ ఆప్షన్. ఉమా మాధవి మేడం. ఓకే మేడం. నమస్తే అమ్మా, వినపడుతుందా మేడం? క్లియర్ గా వినిపిస్తుంది మేడం, మీరు షేర్ చేయొచ్చు. అమ్మకు, సరోజమ్మకు, త్రిమాతలకు నా హృదయపూర్వక పాదాభివందనాలు, ధన్యవాదాలు. ఈ ఎపిసోడ్ లో అమ్మ సోల్ గురించి చెప్పింది, సోల్ ట్రైబ్ గురించి. అంటే పూర్ణాత్మ నుండి అప్పుడే భూమిపైకి జన్మ తీసుకుని వచ్చిన ఆ ఆత్మలు ఎంత ప్యూరిటీగా ఉంటారో అని చెప్పింది. అది విన్నప్పుడు నాలో ఒక రకంగా తెలియలేకున్నట్టు ఒక ఫీలింగ్ అనుభూతి చెందినాను మేడం. ఈరోజు పొద్దున వింటా అంటే ఆ ఫీలింగ్ ఎట్లుందంటే, ఒక అంత ప్యూరిటీతో వచ్చి మనం ఈ భూమిపైకి ఎంత కలుషితం అయిపోతున్నామే అనే ఒక బాధ అనిపించింది. అంత ప్యూరిటీగా ఏమీ తెలియని అమాయకత్వంతో వచ్చింటాము. వచ్చి ఈ భూమి పైన వచ్చేసి ఎలా పడితే అలా పడి జీవించేసి ఎలా ప్రవర్తించాలో తెలియక ఆ తికమక స్థాయిలో ఉండేసి అన్ని కర్మలను పోగు చేసుకుంటున్నామని ఫస్ట్ ఆ మాట చెప్తేనే ఫస్ట్ అనుభూతి, ఆ ఫీలింగ్, ఆనందం అనిపించింది మేడం. తర్వాత ఇవన్నీ చెప్పినప్పుడు ఎంత కలుషితం అయిపోతున్నామే అనే ఒక బాధ అనిపించింది మేడం. బాధ అనిపించింది నాకు. అంటే మళ్ళీ ఏమనిపించింది అంటే నాకు, అయినా మనము ఇప్పుడు ఈ జ్ఞానాన్నంతా తెలుసుకుంటున్నాం కదా, ఏ జన్మలో ఏ పుణ్యం చేసినామో ఈ జ్ఞానం తెలుసుకుంటున్నాము. తెలుసుకునేది కాదు, అది అర్థమవుతా ఉంది. ఫస్ట్ మెయిన్ పాయింట్ ఏమి, అవగాహన వస్తా ఉంది. ఓహో మనం అలా వచ్చినాము, ఇలా అవుతున్నాము, మన అసెన్షన్ కోసం మనం ఇవన్నీ ఈ జన్మలు తీసుకుంటున్నాం, పురోగమనం కోసమే జన్మలు తీసుకుంటున్నాము. ఇవన్నీ అనుభూతులే అని ఇప్పుడు అర్థమైతా ఉంది మేడం, అర్థమైతా ఉంది. ఇప్పుడు అవేర్నెస్ వస్తుంది, ఏది మాట్లాడాలా, ఏది మాట్లాడకూడదు, ఏ పని చేయాలా, ఏ పని చేయకూడదు, ఎలా ఉండాలా, మానవుడే మాధవునిగా ఎదగాలి కదా మేడం. ఎదగడానికే వచ్చినాము. అంటే నాలో ఇంకా ఏ కల్ముషం అయితే ఉందో అది నేను ఐడెంటిఫై చేసి ఒక శుద్ధ స్ఫటికలాగా మారాలా అనే నాకు ప్రతి క్షణము ఆ కోరిక ఉంది మేడం. ప్రతి క్షణము అదే ఆ జ్ఞానము ఎపిసోడ్స్ విన్నా గానీ వినకున్నా గానీ మేడం ఎపిసోడ్స్ ప్రతి ఒక్కటి నాకు మైండ్ లో రివిజన్ అవుతానే ఉంటుంది. ప్రతి ఒక్క పాయింట్ రివిజన్ అవుతా ఉంటుంది. నిజంటే మేడంకి చాలా కృతజ్ఞత మేడం, చాలా ధన్యవాదాలు. ఇవన్నీ వింటా అంటే ఒక్కొక్కసారి చాలా బాధగా అనిపిస్తుంది. ఇప్పుడు వరకు ఏం చేస్తున్నామో తెలియదు కానీ ఇప్పుడు ప్రస్తుత క్షణం నుంచి, ఈ క్షణం నుంచి నేను మారాలా, ఈ క్షణం నుంచి నేను ఎలా ఉన్నాను, నా వే ఆఫ్ టాకింగ్ కానీ, నా మూమెంట్ కానీ, నా ఆలోచనలు కానీ, నా ఎమోషన్స్ కానీ, నేను ఎక్కడ తప్పు చేస్తున్నాను, మళ్ళీ రాకూడదు ఈ భూమిపైకి నేను. ఎందుకంటే ఇంత జ్ఞానాన్ని అందిస్తున్నారు మాస్టర్స్. ఇచ్చినప్పుడు మనము పరిశుద్ధంగా, పరిపూర్ణంగా జీవించి ఏదైతే మనము చెయ్యాలని వచ్చామో అది కంప్లీట్ చేసుకుని అక్కడికి వెళ్ళిపోవాలనిపిస్తుంది మేడం. అంతే మేడం.
ధన్యవాదాలు మేడం. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మెనీ మెనీ థ్యాంక్ యూ. అమ్మకు శతకోటి వందనాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఉమామాధవి మేడం. మనం అది మనలో కలిగే ఆ రియలైజేషన్ అమ్మ ఈ ఎపిసోడ్ లో చెప్పారు కదా, క్లియర్ గానే చెప్పారు కదా, అలా తప్పిస్తూ అది అందుకుంటూ ఎవరైతే అక్కడి నుంచి అభిమిస్తూ వెళ్తారో వాళ్ళు అది ఎన్లైటన్మెంట్ గురించి కూడా చెప్పారు కదా లాస్ట్ లో ఈ ఎపిసోడ్ లో. ఎస్ మేడం, మనం దృఢంగా మనం ఇప్పుడు అవగాహన చేసుకొని ఏ ఏ మార్గంలో ఎలా పయనించాలో మనల్ని మనం ఎలా గుర్తిస్తూ మనల్ని మనం అక్కడ పరివర్తితం చేసుకుంటూ మన దృఢ నిర్ణయమే మనకు అవకాశాలన్నీ కూడా ఇవ్వబడతాయి. సో ఆ విధంగా మనం ఖచ్చితంగా మీరు ఏదైతే తప్పిస్తున్నారో అది ఖచ్చితంగా జరిగే తీరుతుంది మేడం. ఎందుకంటే ఈ జ్ఞానంలో త్రిమాతలు కూడా అదే చెప్తారు, మేం పయనించిన మార్గంలోనే, మేము వెళ్ళిన మార్గంలోనే మీకు దారి చూపిస్తాము. మన యొక్క జ్ఞానపు అవగాహనే మన పురోగతి. మనం తీసుకున్న దృఢ నిర్ణయమే మనకి రక్ష మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీ అనుభూతి కూడా పంచారు మేడం మీరు మాకు. థ్యాంక్ యూ. ఇంకా మేడం మాస్టర్స్ ఇంకొకటి మేడం చిన్నగా చెప్పండి. మేడం, ఇప్పుడు మనం ఎపిసోడ్స్ వింటున్నాము, మనకు అవగాహన అవుతుంది. మామూలు పర్సన్స్ అనుకుంటే మనం కానీ ఆ స్టేజ్ లో నుంచి వచ్చినాము. కొంతమంది వినమన్నా కానీ వినరు, ఎందుకంటే వాళ్ళకి అవగాహన కాదు. ఎందుకంటే వాళ్ళు అవన్నీ నేర్చుకోవాలి కదా మేడం. అవన్నీ నేర్చుకునే తర్వాతనే కదా వచ్చేది. అంటే ఇప్పుడు మనం ఒక లెవెల్ పెరిగినట్టే మన స్టేజ్, ఎందుకంటే అర్థం అవుతా ఉంది మనకు ప్రతి అణువణువున ఆ జ్ఞానం అనేది జీర్ణించుకోపోయింది, అణువణువున నిండిపోయింది. అది పరిపక్వం కావాలా మేడం. ఇంకా అది కావటం లేక ఒక్కొక్కసారి పడిపోతున్నాము. అది ఒకసారి పడిపోయినప్పుడు చాలా బాధ అయిపోతుంది. మరి ఎందుకమ్మా ఇట్లా చేస్తున్నావు అని మాస్టర్స్ ని వేడుకుంటున్నాను మనసులో. చాలా ఒక్కొక్క రకంగా బాధ అవుతుంది మేడం ఒకసారి. అంతే మేడం. థ్యాంక్ యూ మేడం. మాస్టర్స్ ఇంకెవరైనా హ్యాండ్ రైజ్ చేస్తారా? మాస్టర్స్ హ్యాండ్ రైజ్ చేశారు ఎవరైనా? చేయలేదు. నేను చెప్పండి. షేర్ చేస్తాను. ఓకే విజయ్ కుమారి మేడం చెప్తారు. తర్వాత నీలిమా మేడం మీరు షేర్ చేయండి. ఎస్ విజయ్ కుమారి మేడం. నమస్తే మేడం. నమస్తే సరోజ మేడం. వినపడుతుందండి? వీడియో కొద్దిగా స్ట్రక్ అవుతుంది మేడం, చూడండి ఒకసారి. నెట్ సరిగా లేకపోతే కనుక వీడియో ఆఫ్ చేసుకుని మాట్లాడండి మేడం. వినపడుతుందండి? వినిపిస్తుంది, చెప్పండి. ఎక్కడైనా కట్ అవుతుందంటే మేము చెప్తాం, వీడియో ఆఫ్ చేసుకోండి. ఓకే మేడం. చెప్పండి మేడం. ఇందాక మేడం చెప్పినట్టు మనకి లైఫ్ సైకిల్ గురించి చక్కగా ఈ ఎపిసోడ్ లో చెప్పారు మేడం. అంటే అసలు సోలు ఎలా పూర్ణాత్మ నుంచి అంశాత్మలు వెలువడటం ఎందుకు, అసలు పూర్ణాత్మ అంటే ఆ చైతన్యం అనుకోండి, ఆ పరమాత్మ తనని తాను చూసుకోవటం కోసం, తనేంటో తను తెలుసుకోవటం కోసం, తను కానిదేదో తెలుసుకోవటం కోసం ఇలా అంశాత్మలుగా వచ్చారు అని చెప్తున్నారు. అలా వచ్చేటప్పుడు ఫస్ట్ పూర్ణాత్మ నుంచి వెలువడిన అంశాత్మలు కూడా పూర్ణాత్మ యొక్క దివ్య తేజంతో, ఆ వెలుగుతో, అదే రకమైనటువంటి గుణగణాలతో ఉంటాయి. కాబట్టి ఆ శైశవాత్మలకి కల్లా కపటం, కుళ్ళు కుచితాలు తెలియవు, కోపాలు అవి ఏవి ఇలాంటి భావాలతో కలుషితం కాకుండా పూర్ణాత్మకి అప్పుడే పూర్ణాత్మ నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళు ఆ శైశవాత్మలు అంత నిష్కల్మషంగా ఉంటారు. కానీ ఇక్కడికి వచ్చింది ఎందుకు? ఈ ప్రపంచం, ఈ సృష్టిలో ఉన్నటువంటి దాన్ని, అంటే తనేది కాదో అది తెలుసుకోవటం కోసం, భిన్నమైన వాటిని తెలుసుకుంటే కానీ తనేంటో తనకి తెలియదు. కాబట్టి ఆ కాంట్రావర్సరీస్ తెలుసుకోవటం కోసం వచ్చింది. కాబట్టి మొదట అనాహత చక్రం పైన 3 చక్రాల్లో ఉన్నటువంటి శైశవాత్మలు కింద 3 చక్రాల్లోకి పడిపోతాయి. ఎట్లా? వచ్చిన దగ్గర నుంచి జన్మలు ఎత్తుతూ కర్మలు ఫ్రీ విల్తో చేస్తూ ఆ మూట కట్టుకుంటూ మళ్ళీ జన్మలకి క్యారీ చేసుకుంటూ తిరుగుతూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడైతే దిగువ 3 చక్రాల్లో ఆ జీవాత్మ, ఆ అంశాత్మ పడిపోతుందో అది ఒక ఊబి
లాగా ఉండిపోయి కదులుతున్న కొద్దీ ఊబిలో ఎలా ఇరుక్కుపోతారో ఆ విధంగా బయటికి రాలేక అక్కడే ఇంకా కర్మల్ని పోగు చేసుకుంటూ తను కానిదేదో ఆ నెగిటివ్ విషయాల్ని అనుభవిస్తూ బాధపడుతూ క్లేశాన్ని అనుభవిస్తూ తిరుగుతూ ఉంటుందన్నమాట. అలా కొన్ని లక్షల జన్మలు ఎత్తిన తర్వాత అంటే ఆనంద్ కరుణేష్ గారు అడిగితే అమ్మ చెప్తారు కదా, ఇంత లెక్క అనేది ఒక్కొక్క మతానికి ఒక్కొక్కని లెక్కగా కాదు. పూర్ణాత్మ అంశాత్మగా వచ్చిన తర్వాత ఈ అంశాత్మ తన జర్నీ మొత్తం కంప్లీట్ చేసుకుని పూర్ణాత్మ అయిన తర్వాత మళ్ళీ తను కూడా కొన్ని అంశాత్మల్ని వెలువరిస్తుంది. అలా ఒక సోల్ సైకిల్ కంప్లీట్ అయ్యే లోపల సైకిల్లో మళ్ళీ సబ్ సైకిల్స్ లాగా అంటే అంతర్ సైకిల్ వలయాలుగా ఏర్పడి అవి ఆ చక్రాలు అంటే అంశాత్మల యొక్క మళ్ళీ అంశాత్మలు అలా అలా రొటేట్ అవుతాయి. కాబట్టి అది అనంతంగా జరిగిపోతూ ఉంటుంది. ఏ పూర్ణాత్మ ఎంత టైం తీసుకుంటుంది పరిపక్వతకు అనేది ఒక క్యాలిక్యులేషన్ ఉండదు అని చెప్పారు. పరిపూర్ణంగా అంతా అయిపోయిన తర్వాత ఆ పూర్ణాత్మలన్నీ మళ్ళీ కలిసిపోతాయి అనేది ఒక విషయం చెప్పారు. ఇక ముఖ్యమైన పాయింట్స్ ఏంటంటే యుగాలలో ఒక యుగానికి సంబంధించిన జీవులన్నిటికీ దగ్గరగా వాళ్ళ అనుభవాలు వాళ్ళ స్థాయి ఒక రకంగా ఉంటుంది. కానీ సంధి కాలంలో ఏర్పడేటటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి విషయాలు చెప్పారు. ఏంటి? పరమాత్మ అవతారాలు, భగవంతుడు అవతారాలు ఎత్తొస్తాడు ఆ సంధి సమయంలో. అదే సమయంలో శైశవాత్మలు కొత్తగా పూర్ణాత్మ నుంచి ఉద్భవిస్తాయి. అదే సమయంలో వృద్ధాత్మలన్నీ కూడా ఆత్మ సాక్షాత్కారం పొందుతాయి. కానీ ఈ టైంలో అన్ని వృద్ధాత్మలు ఎక్కువగా మనం ఈ చెప్పుకునేటటువంటి కలికాలం, కృతయుగం, ద్వాపర యుగం, త్రేతాయుగం ఇలా చెప్పుకుంటాం కదా. కృతయుగం తర్వాత త్రేతాయుగం తర్వాత ద్వాపర యుగం, కలియుగం. ఈ 4 యుగాల్లో కూడా వృద్ధాత్మలు ఎక్కువగా మళ్ళీ కృతయుగంలోకి వెళ్తానికి అంటే సత్యకాలంలోకి వెళ్ళటానికి ఎక్కువగా ఆ టైంలో ఎక్కువ వృద్ధాత్మలు ఆత్మ సాక్షాత్కారం పొందుతాయి అని చెప్పారు. ఎందుకంటే సత్యయుగం అనేది ఒక బంగారు యుగం, ఒక స్వర్ణ యుగం. ఆ యుగంలో అంటే మన పురాణాల ప్రకారంగా చెప్పుకున్న ధర్మం 4 పాదాలుగా నడుస్తుంది అని చెప్తారు. అక్కడ ఎప్పుడు సత్యం, ఆనందం, నిర్మలత్వం ఉంటుంది ఆ యుగంలో. కాబట్టి ఆ సంధి కాలంలో కలియుగానికి సత్యకాలానికి మధ్య ఉండేటటువంటి ఆ సంధి కాలంలోని ఎక్కువ వృద్ధాత్మలు ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుతారు అని చెప్పారు. ఈ ఆత్మ సాక్షాత్కారం పొందేది లాస్ట్ లో మేడం చెప్పారు. అంటే తను ముఖ్యమైన విషయం ఏంటి, ఆత్మ సాక్షాత్కారం అంటే ఏంటో అనుకుంటాము. దానికి ఏం చెప్పారు, దానికి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అనేది కాదు. ఇక్కడ ఆ పరమాత్మ, ఆ పూర్ణాత్మ తనను తాను తెలుసుకోవటం కోసం ఇలా అంశాత్మగా వచ్చి ఈ సోల్ సైకిల్లో ఎన్నో జన్మలు ఎత్తి ఎప్పుడైతే ఇంకా వీటి మీద విరక్తి పుట్టి ఈ అనుభవాల మీద ఈ భయాందోళనలతో, నెగిటివ్ థాట్స్ తో, నెగిటివ్ ఎక్స్పీరియన్సెస్ తో పడి నాకు ఇంక యొద్దు, ఇవన్నీ నాయి కాదు, ఈ నెగిటివ్ థాట్స్ నాయి కాదు, ఈ స్వరూపం నాది కాదు, ఎందుకంటే ఈ బాధలు భయాలు నావి కాదు, ఈ పెయిన్ నేను కాదు, ఇలాంటి భావాలేవి నావి నేను సచ్చిదానంద స్వరూపాన్ని అనేటటువంటి జ్ఞానానికి అప్పుడు వస్తుందట. ఎప్పుడు? మొత్తం అనుభవించిన తర్వాత. అవి ఎన్ని జన్మలన్నా తీసుకొనియండి. తను కాదు అనేది ఏదో తెలుసుకోవటానికే వచ్చింది కాబట్టి పూర్ణాత్మ ఆ స్టేజ్ దాకా భ్రమిస్తూనే ఉంటుంది. అప్పుడు చివరి ఇంకా ఆత్మ సాక్షాత్కారాన్ని పొందబోయే ముందు అంత పెయిన్ లో, ఆ వర్డ్ నాకు చాలా బాగా నచ్చింది మేడం, మళ్ళీ విన్నాను, ఇంగ్లీష్ లో కూడా చెప్పారు మేడం. ఆ టైంలో ఎప్పుడు చివరికి ఆత్మ సాక్షాత్కారానికి వచ్చే టైంలో మనం ఉన్న బాధల్లో, మనం ఉన్న కష్టాల్లో, మనం ఉన్న నష్టాల్లోనే మనలో ఉన్నటువంటి దివ్య చైతన్యం మనకు అర్థమవుతుంది. ప్రతిఘటించినంత కాలం, సమస్యలు ఎదుర్కొన్నంత కాలం, మన ఫ్రీ విల్ వాడినంత కాలం పెయిన్ తోనే ఉంటుంది ఆత్మ. ఎప్పుడైతే ఇంకా ఇవన్నీ అయిపోయి ఇంకా కడసారి జన్మలు ఆత్మ సాక్షాత్కారం పూర్ణాత్మకి వెళ్ళబోయే టైంలో అప్పుడు కష్టాల్లో నష్టాల్లో ఉన్నా కూడా ఆ ఆత్మకి తనలో నుంచి అంత పెయిన్ లో కూడా దివ్యత్వం అనేది ఒక వెలుగులాగా, ఒక తేజస్సు లాగా తనని తాను బయటపడుతుందంట. ఆ వెలుగు అంటే అంత బాధల్లో కూడా ఏకత్వాన్ని పొందగలుగుతుందంట పూర్ణాత్మతో. సో ఎంత వండర్ఫుల్ అనిపించింది అంటే నాకు అది. అంతే కష్టాలు పడి ఇంక ఈ వేస్ట్, నాకు అసలు ఇది నేను నా స్వరూపం కాదు, ఇది నా గుణాలు కాదు, వీటితో ఎందుకు నేను మింగిల్డ్ అయిపోయి బాధపడుతున్నానని అవగాహన వచ్చినాడు. దాని మీద విరక్తి ఏర్పడి అసలు నా స్వరూపం ఇది కాదు కదా, నేను అది కదా, నేనేదో తెలుసుకోవడానికి వచ్చాను, ఇవన్నీ నేను కాదని తెలిసిపోయింది, ఇంకా ఎందుకు నేను వీటిలో పడి కొట్టుకుంటున్నాను, నేను వెళ్ళిపోతాను నా స్వరూపానికి అని ఒక ఆ జ్ఞానము, ఆ వెలుగు తనలో చూసుకొని నేనే ఆ వెలుగునని తెలుసుకుంటే
ఇంకా అంతటితో సోల్ సైకిల్ కంప్లీట్ అయిపోయింది. అదే ఆత్మ సాక్షాత్కారం అని చెప్పారు. కానీ అంత పెయిన్ లో కూడా ఆత్మానందం పొందుతుందట, ఆ ఏకత్వాన్ని అనుభవిస్తుందట. అప్పుడు అసలు ఈ బాధలుగా అనిపించబట్ట. ఎందుకని? సమర్పణ అని చెప్పారు. అక్కడికి వచ్చిన తర్వాత కానీ ఆ సమర్పణ రాదు. విరక్తి పుట్టినప్పుడు, ఇవి నేను కాదు అని తెలుసుకున్నప్పుడు బాధ కలిగిన ఎస్ నేను బాధని ఏమైంది, కోపం వచ్చింది, నేను కోపాన్ని ఏమైంది, అలా సమర్పణ భావం ఎప్పుడు వస్తుందో అసలు ఇవన్నీ ఇది నేను కాదు, బాధ కలుగుతుందా కలగని, కోపం వస్తుందా రాని, ఇవి నేను కాదు కదా, ఇవి నేను కాదన్నప్పుడు నేను ఎందుకు బాధపడాలనే ఒక అవగాహన వచ్చినప్పుడు ఇంకా అదే ఎన్లైట్మెంట్. నేను కాని వాటితో నేను ఎందుకు తాదాత్మ్యం చెందుతున్నాను అని, అప్పుడు ఆ ఆత్మ సాక్షాత్కారం కలిగినట్లే అని చెప్పారు మేడం. ఆ చివరి లైన్లు చాలా బాగున్నాయి. ఇదంతా సోల్ సైకిల్ గురించే కదా మనం ఎప్పుడు వినేది. చాలా బాగుంది మేడం. అందుకని అదే షేర్. ఎంపికలు గురించి చెప్పారు. మీరు చెప్పినట్లుగా స్టేజ్ వచ్చినప్పుడు గురించి చెప్పారు. పాండవులు కౌరవులు యొక్క విషయాన్ని చెప్పారు. ఇక్కడ ఏంటంటే మనం ప్రతిదాన్ని ద్వంద్వత్వంలోంచి చూస్తూ తప్పొప్పులుగా చూసేది. ఇక మనలో ఆ దృక్పథం ఆగిపోవడానికే కదా ఈ జ్ఞానం అంతా. అది చాలా బాగా అనిపించింది నాకు కూడా. ఈ ఎపిసోడ్ వింటున్నప్పుడు ఎలా ఉందంటే మళ్ళీ సేమ్ స్వీకృతి సమర్పణ. సాక్షి మొదటి ఎపిసోడ్లో ఏదైతే చెప్పారో ఆ సమర్పణ గురించి కూడా ఒకటి నీలిమా మేడం మాట్లాడిన తర్వాత మళ్ళీ అది కూడా షేర్ చేసుకుందాం. నీలిమా మేడం మీరు మాట్లాడండి. విజయ్ కుమారి మేడం అన్ని పాయింట్లు చెప్పేశారు. అవును, చెప్పేశారు. అదే యాక్చువల్లీ సాక్షిలో కూడా మనకి ఎంత చక్కగా అన్ని కలిసి వస్తున్నాయి. ఈ చాప్టర్ అక్కడ కూడా మీరు చూస్తే అదే చెప్తున్నది. ఒక స్థితి వచ్చిన తర్వాత సిచ్యువేషన్స్ మారట్లా, మనం మారుతున్నాం. సిచ్యువేషన్స్ గురించి కాదు అసలు మనకి, ఇది నేను కాదు అనుకుంటూ మనం ఎక్కడ దాకా వస్తున్నాం అనేది తెలుసుకోవాలి. చాలా బాగుంది. మేడం మీరు అన్నట్టు మన దృక్పథం మారింది చూసే. ఇప్పుడు చూడండి యొక్క లాస్ట్ బిఫోర్ 53 ఎపిసోడ్ ఇవన్నీ కూడా మనం గమనించినప్పటికీ కౌరవులు పాండవులకి మనకి ఇంతకు ముందు చెప్పబడినది అంటే చెప్పిన వారు అర్థం చేసుకున్నవారు ఎలా చెప్పారు, లేదంటే మనం ఎలా తీసుకున్నాం, ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఆ త్రిమాతలు వచ్చి వాళ్ళు తీసుకున్నటువంటి ఆ ద్రౌపది జన్మ ద్వారా మనకి ఎంత వాళ్ళు అక్కడ వాళ్ళ యొక్క ఆ జన్మ పరంపర, వాళ్ళ యొక్క కర్మ ఫలితాలు, వాళ్ళు వాటి ద్వారా తెలుసుకున్న జ్ఞానం మనకెందుకు పంచుతున్నారు. మనం తీసుకుంటూ ఉన్నప్పుడే మనకి ఒక ఎరుక కలిగి ఒక దృక్పథం మారిపోతుంది కదా. సో ఇప్పుడు మనకి ఏదైనా ఒక సిచ్యువేషన్ ఎదురుగుండా మన తోటి వారికి వచ్చినా కూడా అక్కడ ఏ దృష్టి పదం నుంచి చూడాలి, చూస్తూనే మనం ఏం చేయాలి అన్నది మనకు అద్భుతంగా అనిపిస్తుంది. ఈరోజు నేను ఈ సెషన్కి వచ్చే ముందు కూడా ఒక మెసేజ్ పెట్టాను కదా. సో అక్కడ పెట్టడంలో కూడా అర్థం ఉంది. ఎందుకంటే ఆ సోల్కి మనం కనెక్ట్ అయ్యే సోల్ ఏం కోరుకుంటుంది, ఆ కోరుకునేటప్పుడు ఆ పెయిన్ఫుల్ ఆ వేలోంచి వెళ్తున్నప్పుడు మనం కూడా ఆ స్థితిలోంచి, ఆ ప్రేమ స్థితిలోంచి ఆ సోల్కి ఏం చెప్పాలో చెప్పగలిగే స్థితికి మనం రావాలి. మనం వచ్చి ఉన్నాం కూడాను. ఈ జ్ఞానాలన్నీ తీసుకోవడం ద్వారా అది మన జీవితానికి అంతే కదా మేడం. మన జీవితంలో వచ్చే సిచ్యువేషన్స్ అప్పుడు మనం చూసి మీరన్నట్టు దృక్పథం మారుతుంది. బట్ అనుభవించకుండా మటుకు అది మారట్లేదు మేడం. ములగాలి, దాంట్లో ములిగిన తర్వాతే తేల్తాము, ములగకుండానే రాదు. ఇప్పుడు అమ్మ చెప్పింది ఏంటంటే ఇక్కడ మనకి క్లారిటీగా ఇక్కడ మంచి పాయింట్ తీసుకొచ్చారు. ఆ అనుభూతి ఆత్మ కోరుకుని వచ్చింది కదా, ఆత్మ లోతుల్లోకి తీసుకెళ్లకుండా మనం ప్రతిఘటిస్తున్నాం కాబట్టి ఒక్కసారి ఈ రియలైజేషన్ మనకి జ్ఞానపు అవగాహన. అందుకే చాలా ఇంపార్టెంట్ జ్ఞానాన్ని దగ్ధ కర్మాణం అని ఎందుకు చెప్పారంటే, నువ్వు ఒక్కసారి నీకు పూర్తిగా వాళ్ళకి ఎవరు తెచ్చుకున్న దానికి వాళ్ళ అంతరంలో వాళ్ళని కనెక్ట్ అయ్యి దాన్ని గ్రహించగలిగినప్పుడు ఒక్కసారి అక్కడ స్వీకృతి అనేది కలిగి సమర్పణ ఎవరికి చేయాలి? ఆ సోల్కి. మేడం కూడా మనకి సాక్షులు చెప్పారు, నువ్వు ఎక్కడ సమర్పణ చేయాలి, ఎవరికి సమర్పణ చేయాలి, అది తెచ్చుకుంది కదా అనుభూతి. అక్కడ వెళ్ళనివ్వడమే, అంతవరకు వెళ్ళనిచ్చి మనం అక్కడ ఒక్కసారి అలా ఆగితే సరిపోతుంది. ఆ అనుభూతి అక్కడ అనుభవం కంప్లీట్ అయిపోతే ఆత్మ ఆ చైతన్యము ఆ స్పృహలోంచి మరొక స్థితికి కూడా వెళ్ళిపోతూ ఉంటుంది తప్ప ఆగేది లేదు కదా.
సో జ్ఞానాగ్ని దగ్ధ కర్మణం అన్నదానికి ఇక్కడ మనం లింక్ చేసుకుని మీరు చెప్పిన పాయింట్ ఏంటంటే దాన్ని కూడా మనం క్లియర్ గా అర్థం చేసుకోవాలి మేడం. అనుభవించడం అన్న దగ్గర కూడా ఆత్మ ఆ సమర్పణ చేయడమే ఎలా చేయాలి ఏంటి అని ఆ మధ్య కూడా ఎవరు అడిగారు. ఆ అనుభూతి ఆత్మకి ఇచ్చేయడమే, మనం మధ్యలో అడ్డుపడకుండా ఆ విశ్వాసం కలిగి మనం ఏదో చేసేయాలనుకున్నాం మన మైండ్ తో అంటే ఏంటి ఇక్కడ మాస్టర్స్ మనకి తెలిసిన ఇక్కడ ఇక్కడ పరిమితమైన నాలెడ్జ్, ఈ 3 డైమెన్షన్ లో ఉన్న నాలెడ్జ్ తోటి మనం ఇలా చేస్తే అలా చేస్తే ఇలా చేస్తే అన్నది ఆపేస్తే సరిపోతుంది. తనకి తెలుసు కదా. సో అది పూర్తిగా అనుభూతి పూర్తిగా ఆత్మలోతుల వరకు వెళ్ళనివ్వడమే అన్నది నాకు అర్థమైంది మేడం. నాకు కూడా ఇప్పుడు ఒక పాయింట్ మేడం, వదిలేయాలన్నారు కదా, ఈ నాలెడ్జ్ కూడా మనం అక్కడ వదిలేస్తాము ఒక పాయింట్ లో. హీలింగ్ అనో ఏదో ఒకటి ట్రై చేస్తున్నాం కదా, ఆ పాయింట్ కి వచ్చినప్పుడు అది కూడా వదిలేస్తాం. సో ఏది ఉండదు. ఆ త్రిగుణాల్లో కూడా సత్వాన్ని పట్టుకొని కూడా కూర్చోకూడదు. 3 గుణాలకి అతీతంగా వెళ్తే తప్పించి ఇది ఆ స్టేట్ చెందడానికి లేదు. అయితే మీరు ఇప్పుడు పాయింట్ తీసుకొచ్చారేంటి శోభా మేడం, ఒక్కసారి 1 minute టైం తీసుకున్నాం. కరెక్ట్ గా నీలిమ మేడం ఏదైతే చెప్పారో దాన్ని ఇంకా పూర్తిగా లోతుగా అర్థం చేసుకునేందుకు ఒక చిన్న విషయాన్ని ఇక్కడ షేర్ చేసుకుందాము. ఆ సమర్పణ కూడా ఎప్పుడు చేయాలన్నది కూడా తెలియాలి. అది తెలిసిపోతుంది. నీలిమ మేడం, విజయ కుమారి మేడం చెప్పినట్లుగా మనకే తెలుస్తుంది. మనకంటే మన ఆ చైతన్యానికి తెలుస్తుంది. ఆ చైతన్యానికి మనకు కనెక్ట్ అయినప్పుడు మన అందరి జీవితంలో మనకి ఇది అర్థమైంది కూడా. అంతకుముందు మనం అన్ని ప్రయత్నాలు చేస్తాము, చెయ్యాలి కూడా. ఏమీ చేయకుండానే సమర్పణ చేసేయడం కూడా కాదు అని కూడా అమ్మ చెప్పారు. దీన్ని మనం క్లియర్ గా ఇంకొంచెం బాగా అర్థం చేసుకోవడానికి మీ అందరికీ బాగా తెలిసిన విషయం, కానీ నాకే పూర్తిగా అది కథగా నేను చెప్పగలను లేదో తెలియదు. కానీ అది నేను విన్నప్పుడు నాకు చాలా రియలైజేషన్, ఒక టర్నింగ్ పాయింట్ వచ్చింది నాకు అప్పుడు. మదపు టేనుగు సమర్పణ చేస్తుంది కదా, అది ఏంటి విజయ కుమారి మేడం, అది సడన్ గా ఎందుకు మనకు అయిపోయింది. గజేంద్ర మోక్షం. గజేంద్ర మోక్షం చూడండి. ఆ ఊబిలో పడిపోయింది మనమే, గజేంద్రుడు మనమే. సంసారం అంటే ఈ 3 డైమెన్షనల్ లో అనుభవం కోసం మనమే వచ్చినప్పుడు ఇక్కడ మాయ భ్రమలకు ఇల్యూజన్స్, ఈ ఇల్యూజన్స్ కి లోన్ అయిపోయి ఇదే నేను అనేసుకుంటూ మనం ఇందులోనే చిక్కుపడిపోతున్నాము. చిక్కుపడిపోతూ ఆ గజేంద్రుడు ఎంత ప్రయత్నం చేస్తాడు, 1000 సంవత్సరాలు ప్రయత్నం చేసిన తర్వాత ఇంకా అప్పుడు విష్ణువుకి, అంటే అక్కడ విష్ణువు అంటే ఇక్కడ మన లోపల ఉన్నటువంటి ఆ చైతన్యమే అని మనం అర్థం చేసుకోవాలి. అక్కడ గజేంద్ర మోక్షం మనకు అదే తెలియచెప్తుంది. నాకు అది విన్నప్పుడు ఆ రోజు కలిగిన అనుభవం నేను ఎప్పటికీ మర్చిపోలేదు. 2 years బ్యాక్ అన్నమాట. అక్కడి నుంచే సమర్పణ యొక్క స్థితి మారుతూ వచ్చింది. సమర్పణ యొక్క ఆ శక్తి నాలో పెరగడం మొదలైంది అనమాట. ఆ 2 years బ్యాక్ అది వింటున్నప్పుడు. అలా ఏ క్షణాన్ని ఎవరికి ఎప్పుడు ఏం జరుగుతుందో మనకి తెలియదు మాస్టర్స్. ఏ సెషన్ లో ఏ పదానికి ఎవరు కనెక్ట్ అయ్యి ఎవరి లైఫ్ అని కూడా అనకూడదు, అక్కడ చైతన్యం వరకు అది చేరిపోతుందో ఆ చైతన్యంలోంచి, ఆ ఎరుకలోంచి మనకు వచ్చేటటువంటి దృక్పథం ఏదైతే ఉంటుందో, ఏ అవగాహన అయితే ఉంటుందో అది ఆటోమేటిక్ గా జరిగిపోతుంది. ఆ శక్తి జరిగిపోతుంది. దాంట్లోంచి మనం మూవ్ ఆన్ అయిపోతాం అనమాట. మన లైఫ్ లోని ప్రతి సంఘటన అప్పటి వరకు ఉన్నది అప్పుడే ఎప్పుడు మాయమైపోతుందో మనకి తెలియదు. సో అంతా మన అందరం ఇందులో ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళని సమర్పణ గురించి. శోభ మేడం ఇప్పుడు మీకు అన్మ్యూట్ ఇస్తున్నారు, చెప్పండి. నీలిమ మేడం ఇచ్చారా? థ్యాంక్ యూ నీలిమ. శోభ మేడం చెప్పండి. నమస్తే ఆల్ మాస్టర్స్. విజయలక్ష్మి, విజయ్ కుమార్ మేడం అన్ని విషయాలు చెప్పేశారు మేడం. యుగాల గురించి చెప్పారు, ఆత్మల చక్రం చెప్పారు, ఇవి అన్ని వైపరీత్యాలు అనుభవించిన తర్వాత ఆత్మ సాక్షాత్కారం ఎందుకు చెందాలని. ఇంకా నాకేం చెప్పాలి, అదే నేనేం చేసిన అదే చెప్పాలా? చెప్పండి మీ భావాలు మీరు చెప్పండి. అన్ని విషయాలు చెప్పేశారు మీరు. నేనేమి చెప్పాలనుకుంటే అదే చెప్తాను, అదే విషయం గురించి చెప్పాను. మీ వర్షన్ మీరు చెప్పండి. ఫస్ట్ యుగాల గురించి చెప్పారమ్మా.
ఈ సృష్టిలో ఏదైనా ఒక సృష్టి జరగాలన్నా, ఒక సృజనాత్మకత జరగాలన్నా ఒక పద్ధతి, నియమము అనేవి ఉన్నాయి. దాని ప్రకారం ఆత్మ పుట్టినప్పటి నుంచి తను ఆత్మ సాక్షాత్కారం పొందే వరకు ఈ జరిగే చక్రాన్ని 4 యుగాలుగా విభజించారు. అవి సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగం అని చెప్పారు. ఒక యుగంలో ఆత్మలు జన్మ తీసుకున్నాయంటే వాళ్ళ పరిస్థితులన్నీ ఒకే రకంగా ఉంటాయి. వాళ్ళు నేర్చుకునే శిక్షణ కూడా ఒకేలా ఉంటుంది. తర్వాత యుగ మార్పిడి సమయంలో గొప్ప గొప్ప అసెండెడ్ మాస్టర్స్ అంటే పురోగమనం చెందిన ఆత్మలు, తర్వాత అప్పుడే పూర్ణాత్మ నుంచి వెలువడిన అంశాత్మలు, ఆత్మ సాక్షాత్కారానికి సిద్ధంగా ఉన్న వృద్ధాత్మలు, వీళ్ళందరూ అవతరణ చెందుతూ ఉంటారు యుగాంతం అంటే యుగ మార్పిడి సమయంలో. ఇదంతా యుగ మార్పిడి సమయంలో జరిగే ముఖ్యమైన సంఘటనలు. దీనికి ఎక్కువగా సత్యుగాన్ని ఎంచుకుంటారు, ఎందుకంటే ఇది బంగారు యుగము. ఇక్కడ ప్రేమ, శాంతి, ఆనందము అనేవి విరాజిల్లుతుంటాయి కాబట్టి దీనిని ఎక్కువగా ఎంచుకుంటారు అని చెప్పారు. నెక్స్ట్ ఆనంద్ కన్నేష్ గారు ఒక ప్రశ్న అడిగారు అమ్మని. అమ్మ, మేము ఈ జన్మల పరంపరలో ఎన్ని జన్మలు ఎత్తితే మేము ఆత్మ సాక్షాత్కారం పొందగలము అని అడిగారు. దానికి అమ్మ, అది మీరు మీ జీవన విధానంలో తీసుకునే నిర్ణయాల వలన, ఆ కర్మల వలన ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది నాయన అని చెప్పారు. దానిని ఇంకా విశదీకరించుతూ ఎలా చెప్పారంటే, మీకి మానవులందరికీ ఫ్రీ విల్ ఇవ్వబడింది. అంటే మీ స్వేచ్ఛాశక్తి వలన, మీరు తీసుకునే నిర్ణయాల వలన, వాటి వల్ల వచ్చిన కర్మలు, ఆ కర్మల ద్వారా మీరు అనుభవించే అనుభవాలు ఏమైతే ఉన్నాయో అవి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. కాబట్టి మీ ఆత్మ సాక్షాత్కారం కూడా అలాగే ఉంటుంది. తర్వాత మీలో ఇప్పుడు ఎంతోమంది ఈ సమయంలో జన్మలు తీసుకొని వచ్చిండేవారు. మీరు ఇంతకుముందు ఎన్నో విశ్వాలలో, ఎన్నో కాంతి లోకాలలో, ఎన్నో డైమెన్షన్స్లో అక్కడంతా పరిపక్వం చెంది ఇప్పుడు ఎంతోమంది మానవులు ఇప్పుడు ఈ సమయంలో జన్మలు తీసుకొని ఉన్నారు. తర్వాత ఆ జన్మలు ఒక్క సెకండ్, ఒక్కొక్కసారి ఇది దేనికి సంబంధం లేకుండా ఒక్కో జన్మలో ఒకే జన్మ తీసుకొని ఉండి మళ్ళీ వాళ్ళు ఎన్నో జన్మలు ఎత్తకుండా ఒక్కొక్కసారి వచ్చి ఈ జన్మలో యుగాంతంలో వచ్చి జన్మ తీసుకుంటుంటారు. దానికి ఉదాహరణ అమ్మ అనే చెప్పారు. కాకపోతే ఇంకొంతమంది 84 జన్మలే తీసుకుంటూ ఉంటారు. కొంతమంది 10 లక్షల జన్మలైనా తీసుకుంటూ ఉంటారు. ఇంకా కొన్ని మతాల ప్రకారము, ధర్మాల ప్రకారం వాళ్ళు ఉంటాయి. ఇది కాకుండా కొన్ని ఆత్మలు ఒక్కొక్క యుగంలో 21 జన్మలు తీసుకుంటూ ఉంటాయి అని చెప్పారు. తర్వాత ఆత్మల చక్రం గురించి చెప్పారు. చక్రంలో చక్రం అంటే ఏమిటి అని చెప్పారు. ఒక పూర్ణాత్మ నుండి ఒక అంశాత్మ కొత్తగా ఉద్భవించింది అంటే మరి ఆ అంశాత్మ తన జన్మల పరంపరలో ఆత్మ సాక్షాత్కారం పొంది ఒక పూర్ణాత్మగా మారుతుంది. ఆ పూర్ణాత్మగా మారిన తర్వాత మరి తన అంశాత్మను సృష్టిస్తుంది. ఈ అంశాత్మ మళ్ళీ పూర్ణాత్మలు అవుతుంటాయి. సో ఇప్పుడు మళ్ళీ ఆ అంశాత్మను సృష్టించిన తర్వాత ఆ పూర్ణాత్మ మళ్ళీ పూర్ణాత్మలో కలిసిపోతుంది. దీనికి అంతు ఎక్కడ ఉంది? తర్వాత ఒక అంశాత్మ పూర్ణాత్మగా మారుతున్నది అంటే వాటి దివ్య శక్తిని అవతరణ చేసుకుంటూ ఉండటమే. ఈ అవతరణ అంటే మళ్ళీ అంశాత్మలను సృష్టించడము. ఈ విధంగా జరుగుతూ ఉంటే ఈ అంశాత్మ మళ్ళీ పూర్ణాత్మగా మారటము, దీనికి అంత అనేది లేదు. ఈ జీవన చక్రానికి అంతు లేదు.
ఈ అంశాత్మల లెక్కకి లెక్కలేదు. సో ఇదే చక్రంలో చక్రము, చక్రంలో చక్రం అని చెప్పారమ్మా. నెక్స్ట్ అమ్మ ఈ ఇంత కష్టమైన అనుభవాలను, వైపరీత్యమైన అనుభవాలను ఆత్మ ఎందుకు కోరుకుంటుంది? ఇంత వైపరీత్యమైన అనుభవాలను కోరుకుని ఈ ఊబిలోనికి వెళ్ళేంత ఇదిగా ఆత్మ ఎందుకు కోరుకుంటుంది అని అడిగారు. అందుకు అమ్మ ఇలా చెప్పారు, ఒక పూర్ణాత్మ నుంచి అంశాత్మ వెలువడిన తర్వాత ఒక ఆత్మ, కొత్త ఆత్మ జన్మ తీసుకున్నప్పుడు ఆ ఆత్మకి అక్కడ ఎక్కడి నుంచి వచ్చిందో ఆత్మలో ఏ అంశాలు ఉన్నాయో అవే ఇక్కడ ఉంటాయి కదా. అంటే పూర్ణాత్మలో ఏమైతే ఉన్నాయో దివ్యమైన అంశాలు, ఒక దివ్యత్వము, ప్రేమ, శాంతి, ఆనందము ఇవే ఉంటాయి. వాటికి మోసము అనేది తెలీదు, కోపము, బాధ తెలీదు, ఏం ఆనందము, ప్రేమ తప్ప ఏమీ తెలియదు. కానీ వృద్ధాత్మలు అలా కాదు. వాళ్ళు జన్మ జన్మల పరంపరలో ఎన్నో కర్మలను అనుభవించి ఆ కర్మలనే వాటితో కర్మల అనుభవాల ద్వారా వైపరీత్యాలను అనుభవించి వాళ్ళు ఆత్మ సాక్షాత్కారానికి దగ్గరగా ఉన్నారు. కాకపోతే ఈ అంశాత్మలు కూడా వాళ్ళ జీవన చక్రంలో వాళ్ళు కూడా నేర్చుకోవాల్సి ఉంది. కాబట్టి వాళ్ళు తాము తనలో ఏదైతే లేదో అది తెలుసుకోవాలన్న తపనతో తను కూడా జన్మ జన్మలలో కర్మలు అనుభవిస్తూ ఆ వైపరీత్యాలను అనుభవించి ఈ స్థితి, వృద్ధాత్మలు ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితికి రావాల్సిందే. సో అప్పుడు ఆ అంశాత్మలు ఈ స్థితికి రావాల్సిందే, వృద్ధాత్మలు ఈ స్థితిలో ఉన్నారు. ఈ స్థితిలో వచ్చిన తర్వాత ఆ స్థితిని, ఆ వైపరీత్యమైన అనుభవాలను అనుభవిస్తూ ప్రతిఘటిస్తూ లాస్ట్కి ఒక క్షణంలో ఇంతకంటే ఏమీ లేదు, దీన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే, దీన్ని అనుభవించాల్సిందే, స్వీకరించాల్సిందే అని ఎప్పుడు తెలుసుకున్నారో, ఆ తెలుసుకున్న తర్వాత ఆ దివ్యత్వము అనేది ఏముందో దానిని తెలుసుకొని ఆ దివ్యత్వం తెలుసుకునే మార్గానికి అన్వేషిస్తూ ఆ దివ్యత్వాన్ని ఎప్పుడైతే చేరుకుంటారో అదే ఆత్మ సాక్షాత్కారము, తనే ఆత్మని తెలుసుకుంటుంది అని తెలిపారు మేడం. నాకు ఇందులో ఏమంటే ప్రతి ఒక్కటి సత్యము సత్యము సత్యం. మనం ఆ యుగాలు సత్యము, జీవన చక్రం సత్యము, పూర్ణాత్మ సత్యము, తర్వాత అంశాత్మలు, వృద్ధాత్మలు ఇవన్నీ జరగాల్సిందే. తర్వాత అమ్మ మనకు లాస్ట్ ఎపిసోడ్ మీరందరూ ఈ జ్ఞానాన్ని వింటుంటే మీరందరూ పిహెచ్డి చేసి స్థితిలో ఈ జ్ఞానాన్ని అందుకుంటున్నారు. బాధలు, కోపము, ద్వేషం అందరికీ వచ్చి మేడం ఆ దివ్య క్షణాలు మాత్రం ఉండదు. సో ఇవన్నీ అనుభవించేస్తున్నారు, ఇవన్నీ ఇంకా అనుభవించాల్సిన అవసరం లేదు. మీరు దీన్ని తెలుసుకొని మీరే చైతన్యాలు, అంటే మనమే చైతన్యము, ఈ శరీరం చైతన్యం అని ఎరుకుతో ఉండి ప్రతి క్షణంలో జీవిస్తూ మనం కూడా ఆత్మ సాక్షాత్కారం చేయాలి అనేది తెలుసుకున్నాను. శోభ మేడం, విజయ్ కుమారి మేడం వెర్షన్ మీరు ఇద్దరు చాలా చక్కగా చెప్పారు. మీరు ఇక్కడ చెప్తూ ఉన్నప్పుడు నాకు ఒక పాయింట్ కనెక్ట్ అయింది అనమాట. నాకు లోపల బాగా అది క్లారిటీగా అనిపించింది. ఏంటి అంటే, ఏదైతే ఇప్పుడు మనం గజేంద్ర మోక్షం గురించి చెప్పుకున్నాం, ఆ కథ మీకు అందరికీ బాగా తెలుసు కాబట్టి అది ఒక్కసారి మన మనసులోకి స్ఫురణకి తెచ్చుకుంటే ఆ సమర్పణ కంప్లీట్ సంపూర్ణమైనటువంటి సమర్పణ ఏదైతే మనలో కలుగుతుందో ఆ శక్తి, ఆ సమర్పణ శక్తి హీలింగ్ ఎనర్జీ. ఈ పాయింట్ నాకు బాగా అవగాహనలోకి వచ్చింది అనమాట ఈ ఎపిసోడ్ ద్వారా కూడాను. ఎస్, అదే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అంటే కూడాను అక్కడ అదే హీలింగ్ ఎనర్జీ. అంటే ఇంకోటి ఏమీ కాదు మాస్టర్స్, మనలో ఉన్నది అంటే అదే ఆ సమర్పణ శక్తి ఏదైతే ఉందో అదే మనకి హీలింగ్ గా పని చేయబడుతుంది. ఆ లాక్డ్ ఎనర్జీ కర్మ అంటే కూడా మనకు క్లారిటీగా అమ్మ చెప్పారు కాబట్టి మనం దాన్ని ఎక్కడ దేన్ని కనెక్ట్ చేసుకోవాలో ప్రతిదీ ఏది వేరు కాదు, ఏ జ్ఞానాలు అని కూడా చెప్పారమ్మా. మనం ఈ డిస్కషన్స్ చేసుకుంటున్నప్పుడు ఎక్కడ దేన్ని ఎలా కనెక్ట్ చేసుకోవాలో అది మనకి ఎరుకలో ఉంటే గనక
మనకి చాలా ఇంకా క్లారిటీగా ఉంటుంది, మన శక్తి మారుతుంది. సో అదే హీలింగ్ ఎనర్జీ అన్నది, ప్లస్ అది ఏదైతే లాక్డ్ ఎనర్జీ, నువ్వు ఇప్పటి వరకు అది నీకు అవగాహన అవ్వలేదు కాబట్టి ఒక రాంగ్ పెర్సెప్షన్ లోంచి మనం ఒక రకమైన భావనతోటి మనమే లాక్ చేసి పెట్టుకున్నాము. ఒక ఎమోషనల్ ఎనర్జీగా దాన్ని లాక్ చేసి పెట్టాం. ఎప్పుడైతే ఈ స్ఫురణలోకి వచ్చేసామో, ఈ క్లారిటీ మనకి ఒక రియలైజ్డ్ అంటారు కదా, రియలైజ్ అయ్యాము. రియలైజ్ అయినప్పుడే కదా చెప్పారు, ఇప్పుడే మీరు చెప్పారు శోభా మేడం, అలాగే ఇందాక విజయకుమారి మేడం కూడా చెప్పారు, ఆ విరక్తి అనేసి అదని చెప్పారు కదా, అంటే ఇంకా చాలు అనిపించేది. ఏదైతే ఎస్ ఇదంతా ఒక అనుభవమే, అప్పటి వరకు ఇది కాదు, ఎందుకంటే ఇది కష్టం, ఇది నష్టం, ఇది సుఖం, ఇది లాభం అనే ద్వంద్వత్వంలో ఉన్నాం. ఎప్పుడైతే ఆగి ఇటు నుంచి ఇటు ఈ రెండూ కాకుండా ఆగి మనం ఎప్పుడైతే దాన్ని తీసుకోవాల్సిన విధంగా ఒక మన కంప్లీట్ అవగాహన వచ్చి దాన్ని అప్పుడు సమర్పణ చేసేస్తామో, ఆ ఆత్మకే విడిచిపెట్టేస్తామో, అదే మనకి హీలింగ్ ఎనర్జీగా వర్క్ అవుతుంది. అదే మనలో ఇంకా ఇంకా ఆ ఎదుగుదల, ఆ చైతన్యంలో, శక్తిలో మనకి చైతన్య దృక్పథంలో కూడా మార్పు వస్తుంది అన్నమాట. ఇది ఇక్కడ ఇలా కనెక్ట్ చేయబడినట్టుగా నాకు అవగాహన అయింది, అందుకు నేను అది షేర్ చేశాను. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు చెప్పిన ముగ్గురు మాస్టర్స్ పాయింట్ కూడా చెబుతున్నప్పుడే ఎనర్జీ చక్కగా అది తెలుస్తుంది. ఇంకా మరి మాస్టర్స్ మీకేం పాయింట్ ఎలా కనెక్ట్ అయింది, ఈ ఎపిసోడ్ నుంచి ఏ పాయింట్ ఎలా కనెక్ట్ అయింది? గిరిజా మ్యామ్ మాట్లాడతారా? నమస్తే సరోజమ్మ, నమస్తే మాస్టర్స్ అందరూ. మనకి ఇంత అద్భుతమైన నాలెడ్జ్ వచ్చింది, దానికి వేల వేల ఎంతో కృతజ్ఞతలు. ఈ ఎపిసోడ్ అని కాదు, అసలు థౌజండ్స్ ఆఫ్ జాయ్ అసలు మొత్తమే మనకి ఎంత మన అదృష్టం అంటే నాకు అనిపిస్తుంది. అంటే నేను ఎప్పుడు అంటే అమ్మ చెప్పారు కదా ఈ ఆత్మ తపన చెందుతుందని, అది నాకు తెలియదు. మనకప్పుడు మన మనసుతో అప్పుడు ఉన్నాం కాబట్టి ఈ ఆత్మ తపన చెందిందా లేదా అన్నది అసలు తెలియదు. కానీ నాకు పత్రిగారు నా లైఫ్ లో మా వారి వల్ల పత్రిగారు రావడం, ఆ తర్వాత ఈ నాలెడ్జ్ సీతాయనం కానీ ఇవన్నీ వచ్చాయంటే నాకు అప్పుడు అనిపించింది ఏంటంటే ఓకే నేను రెడీగా ఉన్నాను అనమాట అని. ఎందుకంటే నాకు ఆ తపన తెలియదు, ఆ తపన నాకు తెలియదు. ఇప్పుడు వింటూ ఉంటే అనిపిస్తుంది ఓహో నా ఆత్మ తప్పించిందా ఏమో నాకు తెలియదు, కానీ ఇదంతా వచ్చింది అంటే నేను రెడీగా ఉన్నాను దీనికోసం అని నాకు. అంటే ప్రతి ఎపిసోడ్ అసలు ఈ సోల్ సైకిల్ ఇవన్నీ మహాభారతం, అలాగే ఎప్పుడు కూడా పాత సినిమాల్లో ఎప్పుడు దుర్యోధనుడు వాళ్ళని అంటే ధర్మరాజుని చూస్తే చాలా కోపం వచ్చేది. అంటే అర్జునుడు భీముడు ఆవేశపడుతూ ఉంటే ఈ ధర్మరాజుకి ఏంటి ఇంత మరి న్యాయంగా ఉంటే ఎలాగా, పాప ద్రౌపది ఎలాగాని ఎంతో కోపం వచ్చేది. కానీ ఇప్పుడు చూస్తూ ఉంటే అసలు అంటే అది వాళ్ళు అలా రాసుకొచ్చారు అన్నది మనకి ఎంత బాగా తెలిసిందంటే, సో ఇది మొత్తం అని ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ ఎపిసోడ్ అసలు అది ఎంత వాల్యుబుల్ అంటే చెప్పలేను. అసలు ఈ పుస్తకమే ఎంతది. సో ఇది ఎపిసోడ్ వింటూ ఉంటే పొద్దున్న కూడా నిన్న విన్నా మొన్న విన్నా, పొద్దున వంట చేస్తూ ఇప్పుడు అందుకే లేట్ అయింది నేను రావడం. వింటూ ఉంటే నాకు అదే అనిపించింది అనమాట, నా సోల్ కోరుకుందా లేదా నాకు తెలియదు, ఆ భావన నాకు తెలియదు, కానీ నాకు వచ్చింది అంటే అది కోరుకుంది అన్నట్టే కదా. సో ఎంతో ఎంతో థ్యాంక్ యూ. ప్రేమకు ఆహ్వానం గాని ఇవి గాని వచ్చేయి నా లైఫ్ లో అంటే ఐఎమ్ సో లక్కీ. ఎంత అదృష్టవంతురాలు. ఆ దివ్యాత్మలందరికీ శతకోటి వందనాలు. సరోజమ్మకి ఇంత బాగా మనకి చెప్పినందుకు, అమ్మకి ఈ నాలెడ్జ్ కి అన్నిటికీ శతకోటి వందనాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ గిరిజా అమ్మ. మీ అందరివి అనుభూతియే తాకుతుంది నాకైతే మీ ఎనర్జీస్. నీలిమా మేడం మాట్లాడుతున్నప్పుడు నాకు అసలు అలా రేజ్ అయిపోయింది. గిరిజమ్మ మీరు మాట్లాడుతున్నప్పుడు ఇంకా మీ లోపల మీ ఏదైతే ఉన్నారో అది నన్ను టచ్ చేస్తుంది. నాకు అప్పుడు కూడా గుర్తుంది, 1000 Seeds of Joy అమ్మ చెప్పేటప్పుడు గిరిజా మేడము ప్లస్ నీలిమా మేడం కూడా నాకు గుర్తున్నారు. అంటే కానీ అప్పుడు అది అలా గుర్తున్నారు తప్ప తర్వాత ఈ మధ్యనే మీరు నాకు కనెక్ట్ అయ్యారు మీరిద్దరు కూడా. మీ ఇద్దరు ఆ బుక్స్ చదవడము, అది అమ్మ చెప్తున్నప్పుడు మీకు కలుగుతున్న ఆ ఫీలింగ్స్ ని మీరు ఎక్స్ప్రెస్ చేయడము, అవి కూడా గుర్తొచ్చాయి మేడం. అందుకే జ్వాలా మేడం అసలు ఇప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా నాకు తెలుసు, అంటే కొంతమందికి మాస్టర్స్ తెలుసు, నేను ఆ రోజు చెప్పుకున్నాను అనుకోకుండా. విజయకుమారి మేడం చెప్తే యాక్సెప్టెన్స్ వచ్చినప్పుడు నేను చెప్పా నా లైఫ్ లో యూ టర్న్ లో ఎన్ని ప్రాబ్లమ్స్ నాకు అన్ని నేను ఫేస్ చేస్తున్నాను అంటే ఒకటే, ఐఎమ్ సో డిటాచ్మెంటే.
అయితే మన పిల్లలు బాగుండాలని ప్రతి వాళ్ళు అనుకుంటారు. ఎవరి పిల్లలు వాళ్ళు బాగుండాలంటారు. అందరి పిల్లలు బాగుండాలి. కానీ మన పిల్లలకి ప్రాబ్లమ్స్ ఉంటే ఎట్లా ఉంటుంది అమ్మ తల్లికి? కానీ నాకేం లేదు తెలుసా? నేను అడుగడుగునా మా అమ్మాయికి చెప్తూ ఉంటా. నువ్వు రాసుకొచ్చావు ఇది, నువ్వు రాసుకొచ్చావు. ఇంత ప్రాబ్లమ్స్ అంటే అవును అన్ని ప్రాబ్లమ్సే రాసుకొచ్చావు. పత్రి గారే నిన్ను వీడియో కాల్ లో చూసి అన్నారు. తను ఎన్నో ఛాలెంజెస్ తీసుకొచ్చింది మీ అమ్మాయి అన్నారు. అంత మహానుభావుడే అన్నాడంటే నువ్వు ఎన్ని ఛాలెంజెస్ తీసుకొచ్చావు? ఆయనే అన్నారు చూసి చాలా ఛాలెంజెస్ తీసుకొచ్చింది మీ పాప అన్నారు. ఒక ఫైనాన్షియలీగా అంటే ఫైనాన్షియల్ గా, ఎమోషనల్ గా, శారీరకంగా, ఆరోగ్యపరంగా అన్ని ఛాలెంజెస్ దానికి. ఎన్ని ఛాలెంజెస్ తీసుకుంది. మళ్ళీ ఎంత అంటే ఒక రాజకుమార్తెలా పెరిగింది మా దగ్గర. ఒక్కతే కూతురు ఒక్కడే కొడుకు అంటే ఎలా ఉంటుంది ఒక డాక్టర్ కొడుకు పిల్లలంటే? ఎంత వాళ్ళకి ఏం లోటు ఉండదు. నేను అంతలా పెంచుతాం. కానీ పెళ్లిళ్ళు అయ్యాక ఇంత ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేస్తున్నారంటే అప్పుడు నాకు ఒకప్పుడు బాధ అనిపించేది. ఇప్పుడు ఏం లే, మా అల్లుడన్నా నాకు కోపం లేదు. అతను అలా రాసుకొచ్చాడు, ఇది ఇలా రాసుకొచ్చింది. సో ఈ జన్మతో అయిపోతుంది అన్నాను నేను మా అమ్మాయితో. నువ్వు కిందటి జన్మలో బాధ పెట్టావు, ఇప్పుడు నువ్వు సఫర్ అవుతున్నావు. ఓకే అయిపోయింది, ఈ జన్మతో అయిపోయింది అంతే. అవునమ్మా నాకు ఇప్పుడు ఏ కోపం లేదు, డిటాచ్మెంట్ వచ్చేసింది అంటుంది. అలాగే మా అబ్బాయిది కూడా అంతే లైఫ్. అదే అనుకుంటా మా కోడల మీద నాకు ఏ కోపం లేదు, వదిలేసి వెళ్ళిపోయిందంటే నాకేం కోపం లేదు. ఓకే వాళ్ళు అలా రాసుకొచ్చారు, వాడు నేర్చుకుంటున్నాడు పాఠం, అది నేర్చుకుంటోంది పాఠం. సో ఇవన్నీ చూసి నాకు అసలు నిజంగా నాకు ఏమనిపించదు జ్వాల మేడం. ఇప్పుడు మీతో చెప్తుంటే నా కళలో నీళ్ళు వస్తుంది కానీ అదర్వైజ్ నేను చాలా డిటాచ్మెంట్ లో ఉన్నా. మా వారే బాధపడతారు, వాళ్ళు బాగుంటే మనం బాగుంటాం కదా అంటే. అలా ఎందుకు మీరు అనుకుంటారు? అలా అయితే మన జన్మలు ఇంకా వెనక్కున్నాయా? కాదు, మనం చాలా ముందుకున్నాం. మీరంత గ్రేట్ మాస్టర్ అయ్యి ఉంటే మీరు అలా మాట్లాడతారేంటి? పత్రిగారు ఉండుంటే మిమ్మల్ని ఎంత కోపం చేసినాం. వాళ్ళు బాగుంటే మనం బాగుంటారేంటి? వాళ్ళ జీవితం వేరు, మీ జీవితం వేరు, నా జీవితం వేరు. ఎవరి జీవితం వాళ్ళదే. ఒక కుటుంబంలో వచ్చాం అంతే. ఆ సోల్ అనుకోవడానికి వచ్చాం. మా పిల్లలు మమ్మల్ని ఎందుకు ఎన్నుకున్నారంటే సో దాట్ మేము ఈ టైంలో వాళ్ళని సపోర్ట్ చేస్తాం కాబట్టి అనుకున్నారు. ఈ తల్లిదండ్రిని కోరుకున్నారు, లేకపోతే వేరే తల్లిదండ్రులు తీసుకున్న వాళ్ళు. కాబట్టి ఇది ఇలాగ నేను అన్ని చెప్పుకుంటూ నేను అందుకనే అట్లా అసలు నాకు నా నాలెడ్జ్ అంటేనే ఇప్పుడు ప్రాణం అంతే. గిరిజమ్మ ఒక్క మాట, మీరు మాట్లాడుతూ ఉంటే జరుగుతున్నది అందరూ అది కూడా అబ్జర్వ్ చేస్తూ ఫీల్ అవుతున్నారని నేను అనుకుంటున్నాను. అందరిలో ఉన్న లాక్డ్ ఎనర్జీ కూడా ఇప్పుడు రిలీజ్ అవుతుంది. అసలు ఒక విషయం మాస్టర్స్ ఇందాక మెడిటేషన్కి వచ్చినప్పటి నుంచి తెలుస్తుంది. ఆ ఎనర్జీస్ అసలు ఆ త్రిమాతల చైతన్యం అమ్మ ఎప్పుడు అంటూ ఫీల్ అవుతుంటే ఓహో అనుకునేదాన్ని, కానీ అది ఇప్పుడు మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. అందరికీ అది ఖచ్చితంగా కలిగేటేస్తుంది. మనం గుర్తించామా లేదా, ఎరుకులోకి వచ్చామా లేదా అన్నది ఒక్కటి తప్ప వేరే ఏమి ఇక్కడ లేనే లేదు. గిరిజా మేడం, ఆ రియలైజ్డ్ పాయింట్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా చేర్చాలన్న వారి తపన, త్రిమాతల తపన ఈరోజు మీతో మాట్లాడిస్తుంది. వాళ్ళ తపన ఉంది. మీరు ఎంత డిటాచ్డ్ గా ఉండి మీరు ఏ అవగాహనలో ఉన్నారో ఆ అవగాహన శక్తి ఏదైతే ఉందో అది ప్రతి ఒక్కరిని కూడా తాకుతుంది మేడం. ఒక్క మాట నేను చెప్పాలి అని అనుకున్నాను, కానీ మీరు ఆల్రెడీ చెప్పేశారు. అది కూడా వారు మనల్ని ఎంచుకుని వచ్చారు, మనం వారిని ఎంచుకోలేదు. వారు మన తల్లిదండ్రుల్ని మనం ఎంచుకుని వచ్చాము. ఇక్కడ ఒక్కసారి అందరం గమనించుకుంటే మన అందరి జీవితాలలో ఇటు పేరెంట్స్ ద్వారా తెచ్చుకున్నది ఏం నీలిమా మేడం, మన పిల్లలు వారు మన ఎనర్జీతో వాళ్ళ కర్మని పూర్తి చేసుకోవడానికి వాళ్ళు ఎంతో భరోసాతో వచ్చారు. ఇది అర్థమైతే ఎంత బాగుంది కదా నీలిమా మేడం. చాలా అసలు ఏంటి అసలు ఇందాక నుంచి నాకు ఒకలా ఉంది. నేను ఎప్పుడు ఇంతలా ఫేస్ చేయలేదు. ఆ ఎనర్జీని, ఆ ఎమోషన్ లోపల ప్యూర్ ఎమోషన్ రిలీజ్ అయిపోతుంది, లాక్డ్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఎందుకంటే గిరిజా మేడం, విజయకుమారి మేడం అందరికీ కూడా ఒక్కసారి, సావిత్రి మేడం ప్లీజ్ అది మీరు కూడా ఒక్కసారి ఇక్కడ కనెక్ట్ అయ్యి ఉండండి. ఆ శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి మనలోని శక్తికి కనెక్ట్ అయ్యి, ఈ శక్తి ఏదైతే ఈ త్రిమాతల మనలోని త్రిమూర్తత్వం నుంచి ఉన్నటువంటి శక్తి కూడా రిలీజ్ అయ్యి మనం లాక్ చేసుకున్నటువంటి ఎనర్జీ కూడా ఇప్పుడు రిలీజ్ అయిపోయి ఆ లెట్ ఇట్ గో అయిపోతూ అది దగ్ధమైపోతూ ఉంది. మాస్టర్స్ ప్లీజ్ ఇది ఒక్కసారి గమనించండి. ఎందుకంటే ఇది మామూలు విషయం కాదు, మనందరం సిద్ధంగా ఉన్నాం కాబట్టి అది ఏ క్షణంలో జరగచ్చు మాస్టర్స్. అందుకేమో నాకు ఇందాకే ఆ మాట వచ్చింది. ఎప్పుడు ఏ క్షణంలో నువ్వు ఎన్నిసార్లు విన్నదైనా మరో రూపంలో ఎప్పుడు విన్నప్పుడు ఎవరికి ఎప్పుడు ఎలా కనెక్ట్ అయిపోతుందో తెలియదు మాస్టర్స్. అది
నీలిమా మేడం లోపల ఏమి జరుగుతుంది, ఆమె ఎరుకతో ఏం అబ్జర్వ్ చేస్తూ ఫీల్ అవుతున్నారు, ఈ క్షణం గిరిజా మేడం లోపల ఏం జరుగుతుంది కూడా తెలుస్తుంది. ఎందుకనంటే చైతన్యంగా మనం అందరం కనెక్ట్ అయ్యే ఉన్నాము. ప్రతి మాట ఎక్స్ప్రెస్ చేసి పంచుకోవాల్సిన అవసరం లేదు. ఎస్ గిరిజా మ్యామ్, రియల్లీ మీ లోపల ఏ ఎమోషన్, ప్యూర్ ఎమోషన్, నాలో కూడా అదే జరుగుతుంది మాస్టర్స్. అది అది దుఃఖం అని కాదు మాస్టర్స్. గిరిజా మ్యామ్, నాలోంచి కూడా వస్తుంది, నీలిమా మేడం నుంచి వస్తుంది, ప్రతి ఒక్కరిలోంచి అది జరుగుతుంది. యాక్సెప్ట్ చేసి మనం అక్కడ అలా కనెక్ట్ అయ్యి ఉంటే, ఎక్కడ ఆ ఎనర్జీ, నీలోని ఎనర్జీ మొత్తం ఇదంతా చైతన్యానికి కనెక్ట్ అయ్యి ఉంటే ఎస్ మేడం, దుఃఖం అస్సలు కాదు, దుఃఖం అస్సలు లేదు, దుఃఖం లేదు, అంతే ఎనర్జీ. మేడం ఈ క్షణం ఒక మిరాక్యులస్ అని మన సాక్షిలో మాట్లాడుకున్నది, ఇప్పుడు ఈ క్షణం మన జీవితానికి అద్భుతమైనదే, అవునా కాదా? ఇది ఆశీర్వదించబడిన క్షణం, అవునా కాదా? ఒక్క మాట నీలిమా మేడం, గిరిజా మేడం మీరు ఇద్దరు చెప్పాలి నాకు. జస్ట్ హ్యాండ్ థమ్ చేయండి. ఎస్ ఎస్ మేడం, ఎస్. ఒక్కసారి మీ అనుభూతిని, మీ చైతన్యంలో ఏర్పడుతున్నటువంటి, మీ చైతన్యంలోంచి వస్తున్నటువంటి అనుభూతిని యాక్సెప్ట్ చేయండి. యాక్సెప్ట్ చేయండి, దాన్ని నిలిపి ఉంచుకోండి. ఎంత అద్భుతం! ఏ క్షణంలో ఏం జరుగుతుందో మనకి ఎలా తెలుసు మాస్టర్స్? ఇది నాకు తెలిసే కదా అనిపిస్తుంది. ఆఫ్ కోర్స్ గిరిజా మ్యామ్ చెప్పినట్టుగా, శోభా మేడం చెప్పినట్టుగా, ఎన్నిసార్లు విన్నారా? ఒక్కసారి విన్నారా? ఎపిసోడ్ వింటున్నప్పుడు ఒకలాంటి ఫీలింగ్ ఏదైతే జనరేట్ అయ్యిందో, ఆ జనరేట్ అయినటువంటి శక్తి ఏ క్షణంలో నిన్ను ఎక్కడి నుంచి ఎక్కడికి ఇలా అవుతుందో తెలియదు. ప్రతి క్షణానికి నువ్వు ఎప్పుడైతే సరెండర్ అయ్యుండి యాక్సెప్ట్ చేస్తావో, నాకు నేను జరుగుతున్నదే చెప్తున్నాను మాస్టర్స్, ఈ మధ్య కాలంలో జరుగుతున్నదే చెప్తాను. కానీ అంతకుముందు లేదా ఉందా, గజేంద్రుడు చేసిన 1000 ప్రయత్నాలు తప్పు పట్టడానికి కానే కాదు. ఒక్క క్షణంలో సమర్పణ భావం మొత్తం మారిపోయింది గజేంద్రుడికి. 1000 జన్మలు, ఇది నేను 1000 ప్రయత్నాలు అన్నట్టున్నాను, సారీ. ఇంతక 1000 జన్మలు ప్రయత్నించాడంట, ఒక్క క్షణమే సరిపోయింది. ఈ ఒక్క క్షణం మనకి సరిపోదా మాస్టర్స్? అప్పుడెప్పుడో చెప్పిన 1000 సీట్స్ ఆఫ్ జాయ్ అప్పుడు నీకు ఏం జరిగింది, నువ్వు విన్నప్పుడు ఏం జరిగింది, అవన్నీ నిన్ను పుష్ చేస్తూ ఈ జూమ్ సెషన్ లో, ఈ క్షణంలో నాకు ఇందాకైతే అసలు లోపల అది జనరేట్ అయిపోయింది. త్రిమాతలు అసలు ఇప్పుడు నన్ను ఎందుకు ఎంచుకున్నారు అంటే, ఐ మీన్ నా చైతన్యం కూడా నాకు ఇక్కడ సిద్ధపడి ఈ రోజు సెషనే నాకు హోస్ట్ చేసే అవకాశం రావడం ఏంటి. ఒకసారి మీరు కూడా అలాగే ఈ రోజు గిరిజా మేడం మీరు వచ్చే సెషన్ లో కూర్చోడానికి ఏంటి, నిల్మా మేడం మీరు కూడా, ఎందుకంటే మీరు ఎంత సిద్ధతతో మీ ఇద్దరి లోపల ఏం జరుగుతుందో మొత్తం ఇది నాకు కనెక్ట్ అయ్యి నా లోపల కూడా చెప్పిస్తుంది. మీ ఎనర్జీస్ కూడా, త్రిమాతల ఎనర్జీ, సరోజమ్మ యొక్క ప్రేమ శక్తి, మన అందరం ఇక్కడ కలిసి అన్నది ఇది చాలాగా మాస్టర్స్. ఇంతకన్నా ఇంకేం కావాలి? మనం మాట్లాడుకోవడము, చెప్పుకోవడం, చెప్పిందే అయినా మళ్ళీ శోభా మేడం చెప్పడం, అది శోభా మేడంకి ఉపయోగపడుతుంది. ఎందుకు హ్యాండిల్ చేస్తూ అవకాశం వస్తే మాట్లాడేందుకు నేను ఎందుకు ప్రయత్నించేదాన్ని ఇది వరకు? ఎక్కడ నేను రామతా ప్లాట్ఫామ్ లో ఉంటాను, ఇక్కడ ఉంటాను, ఇంకెక్కడ ఉండను. కానీ అవకాశం వచ్చిన ప్రతిసారి నా అవగాహనని ఎందుకు షేర్ చేసుకునేదాన్ని అంటే అప్పుడు నాకు తెలిసినా తెలియకపోయినా తర్వాత తెలిసాక అందరినీ ప్రోత్సహిస్తాను. ఎందుకంటే నీ లోపల నుంచి, నీ అవగాహనలోంచి అయ్యింది నీకు స్థితం అయిపోతుంది. వినడం ఎంత గొప్పదో అంతకు మించి నువ్వు ఆ ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. ఇక్కడ ఉన్న 20 మందిలో 10 మందిలోనూ ఎవరికి ఎప్పుడు ఏ క్షణం కనెక్ట్ అవుతుంది, నాకు కనెక్ట్ అయిందని మీకు జరగాలని లేదు. ఇప్పుడు మీ ఇద్దరిలో జరిగింది నాకు జరుగుతుందా లేదా అన్నది, అది నా స్వీకరణ శక్తి మీద నేను ఈ క్షణంలో ఉన్న స్పృహ ఏదైతే ఉంటుందో, ఎరుక ఏదైతే ఉంటుందో, నా అవగాహన ఏదైతే ఉంటుందో, నా దృక్పథం ఎప్పుడైతే ఆల్రెడీ ఇంత జ్ఞానం తీసుకుని డిస్కస్ చేసుకుంటూ వెళ్తున్నాను కాబట్టి, ఇంత అద్భుతమైనటువంటి ఈ క్షణానికి నన్ను నేను పూర్తిగా సమర్పించేసుకున్నాను మాస్టర్స్. ఇందాక ఈ క్షణానికి, ఆ క్షణానికి ఎన్ని క్షణాలు దారి చూపాయో ఆ అన్ని క్షణాలకి కూడా, ఈ క్షణం రావడానికి ఎన్ని క్షణాలు మూల కారణమయ్యాయో ఆ క్షణాలన్నింటికీ కూడా, ఆ త్రిమాతలకు, సరోజమ్మకు, మీ అందరికీ కూడా, నా జీవితంలో నన్ను ఎంచుకుని వచ్చిన వాళ్ళకి, నేను ఎంచుకుని వచ్చిన వాళ్ళకి ప్రతిదీ ఓ అనుభవంగా సంపూర్ణమైపోతూ ఉంది అన్నది
మనందరికీ టచ్ అవుతుంది మాస్టర్స్, ఎవ్రీడే టచ్ అవుతుంది. దీన్ని గుర్తించుదాము, గ్రహిద్దాము అన్నదే నా తపన. అదే మీ అందరికీ 10కి 10 సార్లు చెప్పాలని ప్రయత్నిస్తూ ఎప్పుడు నేను చేస్తున్నది అదే మాస్టర్స్. థ్యాంక్ యూ అండ్ ఆఫ్ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మాస్టర్స్ ఇంకెవరు? సావిత్రి మేడం హ్యాండ్ రైజ్ చేశారు. నీలిమా మేడం. మేడం చెప్పమంటారా? చెప్పండి మేడం, చెప్పండి. అది మా మమ్మీకి డాడీకి నేను ఒక్క కూతురు కొడుకు. ఇందాక గిరిజా మేడం చెప్పారు చూసారా, అంత గారాబంగా పెంచుకున్నారనమాట. నచ్చిన బట్టలు వేసుకుని అంత గారాబంగా పెంచి పెళ్లి చేద్దాం అనుకునేటప్పటికి సావిత్రి మేడం పెళ్లి చేద్దాం అనుకునే సావిత్రి మేడం ఒక్క క్షణం ప్లీజ్, ఒక్క సెకండ్ నాకు టైం ఇవ్వండి. మాస్టర్స్ మీలో ఏం జనరేట్ అవుతుందో ఆ జనరేట్ అవుతుందో మేడం మీరు కాదు, ఒక్క నిమిషం నాకు చిన్న ఛాన్స్ రండి, మీరు మాట్లాడుతురు కానీ మిమ్మల్ని ఆపట్లేదు. ఒక్క సెకండ్ నాకు టైం ఇవ్వండి అంటున్నాను. మాస్టర్స్ మీ అందరికీ కూడా ఒక్కసారి మీ లోపల మీరు ఏం జరుగుతుంది, ఏం జనరేట్ అవుతుందో దాంతోనే దయచేసి అలా స్థితంగా ఆ ఎరుకలోనే ఉంటూ ఉండండి. అదొక్కటి నేను చెప్పడానికి. సారీ సావిత్రి మేడం, మీ టైం తీసుకున్నందుకు థ్యాంక్ యూ. గుడ్ కంటిన్యూషన్. మేడం అంత గారాబంగా పెంచారు. నాకు పెళ్లి టైంకి జాతకం చూపించారు. వాళ్ళు ఏం చెప్పారంటే ఈ పాప బతికినంత కాలం తిండికి గుడ్డకి లోటు ఉండదు అని చెప్పారు. ఎప్పుడు ఆస్తుల కోసం చూడదు, అంతస్తుల కోసం చూడదు. మా అమ్మ ఆస్తి లేకపోవడం ఏంటి, నేను ఇంత గారంగా పెంచుకున్నా, అంతగా ఫైటింగ్ చేసింది అయిపోయింది. ఇప్పుడు ఏం జరుగుతుందంటే నా జీవితంలో రాత్రి మా అమ్మాయి ఫోన్ చేసి, అమ్మ నేను గేటెడ్ కమ్యూనిటీ కొనాలనుకుంటున్నాను, అందులో నీకు అన్నయ్యకి టైం పాస్ చాలా బాగుంటది, రోజు ఫంక్షన్స్ ఉంటాయి, రోజు కిడ్డీ పార్టీలు ఉంటాయి అనేటప్పుడు నా గుండెలో రాయి పడిపోయింది. అమ్మో మనం సాగుతున్నాము, మనం ఎన్ని నేర్చుకున్నా వెళ్ళి లోకంలో పడిపోతామని వెంటనే అన్నాను. లేదు నాకు అది వద్దు, నేను సింగిల్గా సాయికి ఒక సింగిల్ బెడ్రూమ్ కొను, మేము కత్తాలు వెళ్ళి వస్తాం, మాకు వెళ్ళాలని అనుకున్నప్పుడు మేము కత్తాలు వెళ్ళి ఒక 10 రోజులు 10 days అక్కడ గడిపి వస్తాం. అక్కడ కాలక్షేపం బాగుంటది, మాకు టైం పాస్ ఉంటది, నేర్చుకోవచ్చు, ఫ్రెండ్స్ బాగుంటారు. మేము సిటీకి కత్తాలకి తిరుగుతూ ఉంటాం హైదరాబాద్, నాకు అదే బాగుంది, నాకు అక్కడే ఇష్టం అన్న. లోపల నుంచి ఆలోచన వచ్చిందండి వెంటనే, వద్దు నువ్వు అటు వెళ్ళొద్దు, పోటీ తత్వం ప్రపంచం అదంతాని నీకొద్దు, ఊరికినే వెళ్తామండి, రోజుకి 500 ఖర్చు పెట్టాలి. కిడ్డీ పార్టీ అంటే మళ్ళీ అలా బర్త్డేలు అంటే ఏదో పెట్టకుండా ఎలా ఉంటాం, రోజుకి 500 వదులుతాయి, ఇదంతా వద్దు నాకు, నేను రాను. మరి నువ్వెలా ఉంటావమ్మా, నాకు సింగిల్ రూము, సింగిల్ గా సింహంలో ఆ మైండ్ చదవచ్చు. ఈ ఎపిసోడ్స్ అన్ని విన్నాక అప్పుడు అనిపించింది, అమ్మో రేపు మనకి ఆస్తులు వెంట పడ్డామా, కూతురు వచ్చి అల్లుడు వచ్చి అత్తా మాకరాయ్, కొడుకు కోళ్ళు వచ్చి అత్తా మాకరాయ్, అమ్మో ఇదంతా మనకు వద్దు. మనం చక్కగా సాక్షి స్థితిలో ఉండి జన్మలు పెంచుకోకుండా మన ఇంటికి మనం వెళ్ళాలి, పూర్ణాత్మ దగ్గరికి వెళ్ళాలంటే సింగిల్ రూమ్ లో సింహంలా బతకాలి. ఆధ్యాత్మిక నాకు ఇష్టమైనప్పుడు చక్కగానే కట్టాలని అవన్నీ ఇవన్నీ మనకి ఎంతో ఉన్నారు. మన సరోజా మేడం తీసుకెళ్తారు, చక్కగా అందరికి చెప్పుకో, ఈ ఫ్రీ వీల్ ఉందన్నమాట. ఇది ఆధ్యాత్మికంగా ఎంచుకోవచ్చు అనేది నాకు నిన్న వచ్చిన మెసేజ్ మేడం. రాత్రి 10:30కి ఇలా అనిపించింది నాకు లోపల నుంచి. నా జాతకం కూడా అలాగే ఉంది, నేను తీసుకున్న పరిస్థితులు కూడా అలాగే వస్తున్నాయి నా ముందుకి. నిర్ణయం నీదే, నువ్వే తీసుకోవాలి. ఇప్పుడు నేను రెడీగా ఉంది నాకు వెళ్ళటానికి, కానీ ఆ ప్రపంచం నాకు వద్దు, ఆ ప్రపంచంతో నేను వెళ్ళలేను, పోటీ పడలేను, నాకు నచ్చదు. ఇదే బాగుంది చక్కగా. నాకు ఎవరి ఫ్యామిలీ నాకు పెట్టేస్తా, కూతురు కొడుకు, నా భర్త నేను, అంతవరకే. ఇలా డిసైడ్ అయిపోయాను మేడం. నాకు చాలా ప్రశాంతంగా ఉంది ఇప్పుడు. ఎంత బాగుందో, నిన్న సాయంత్రం నుంచి హాయిగా ఉంది నా మైండ్. మేడంకి, సరోజా మేడంకి మనకు కలిసినందుకు, అమ్మవారికి నన్ను ఎంచుకున్నందుకు, ఈ సాక్షి స్థితి, 1000 seeds ఆఫ్ ఇవన్నీ విన్నాక క్లారిటీ వచ్చేసింది. లైఫ్ ఇది కనెక్ట్ అయింది మేడం. చాలా చాలా థ్యాంక్స్ మేడం. ఈ ఊబిలో పడకుండా నన్ను నేను కాపాడుకున్నాను నిన్న నైట్. అయిపోయింది మేడం నా మెసేజ్ అదే. నా మైండ్ లోంచి వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతానికి ఇలాగే ఉన్నాయి, ఇంకా భవిష్యత్తు చెప్తున్నాను. గిరిజా మ్యామ్
మీరు వీడియో వీడియో ఆఫ్ ఆఫ్ చేయమంటారా? చేసుకుని మిమ్మల్ని కాదు గిరిజా మేడం, మీరు వీడియో ఆఫ్ చేసుకుని మీతో మీరు కనెక్ట్ అయ్యి ఉన్నాను గిరిజా మేడం. సరే. థ్యాంక్ యూ సావిత్రి మేడం. జీవిత అనుభవం ఏదైతే తెచ్చుకున్నామో ఆ అనుభవాన్ని సంపూర్ణంగా మనం అంగీకరించి సరెండర్ చేసేసే ఆ స్థితికి తీసుకొచ్చేసింది మన లైఫ్, మన జీవిత చక్రం ఎక్కడి వరకు వచ్చిందో గమనించుకుందాం మాస్టర్స్. ఇంకా మరింత జాగ్రత్తగా గమనించుకుంటూ మరింతగా ఆ సాక్షితత్వంలో ఉన్నప్పుడే నీ జీవితం, నీ పయనం నీకు మొత్తం అర్థం అవుతుంది. అది ఎవరికి వారికి మాత్రమే. సో మరి మనమేం పంచుకుని ఒకరికొకరు చేసుకోగలమంటే ఆ జీవితానికి కనెక్ట్ అవ్వడానికి, ఆ జీవానికి, ఆ చైతన్యానికి కనెక్ట్ అవ్వడానికి. అక్కడ కనెక్ట్ అయితే ప్రతిదీ ఆ మ్యాజికల్ మూమెంట్ అంటే ఇంకా అందులో అన్నీ ఉన్నాయి మాస్టర్స్. నీకు ఇంకా ఎవరికైనా ఏదైనా జనరేట్ అవుతుంటే వాళ్ళు కామ్ అయిపోండి మాస్టర్స్ ప్లీజ్. వాళ్ళు ఎవరు మాట్లాడొద్దు, మిగతా వారు ఎవరైనా కూడా ఏమైనా ఒక షేర్ చేయాలి ఈ ఎపిసోడ్ నుంచి. మీకు ఏది బాగా కనెక్ట్ అయ్యి అలాగా అనిపించింది అని ఇంకా షేర్ చేయాలనుకుంటే షేర్ చేయొచ్చు. లేదంటే 1:15 కూడా అవుతుంది కాబట్టి ఒక 5 minutes ఉంది, మనం సెషన్ క్లోజ్ చేసుకుందాము. ఆ కనెక్షన్లో మాత్రం ఉండండి మాస్టర్స్, ఆ ఎనర్జీని మాత్రం ఫీల్ అవ్వండి. మీ లోపల కలుగుతున్నాయి, మీకు నోయింగ్నెస్ వస్తుంది ఇప్పుడు అంతా కూడా. ఎవరి లైఫ్కి వాళ్ళు ఆ చైతన్యానికి వాళ్ళు కనెక్ట్ అయ్యి ఉన్నారు. ఆ నోయింగ్నెస్ ఏర్పడుతున్నప్పుడు, ఆ నోయింగ్నెస్కి సరెండర్ అయ్యి అలా ఉన్నప్పుడు ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. ఒక్కసారిగానే ఆ రూపాంతరీకరణ జరుగుతుంది మాస్టర్స్. మీ అందరూ అవకాశం ఇస్తే ఇంకొక పాయింట్ షేర్ చేస్తాను నేను ఇక్కడ ఇప్పుడు ఈ క్షణానికి. ఒక గొంగళి పురుగు సీతాకోక చిలుకగా మారడం గురించి. తాను సీతాకోక చిలుకని అని నమ్మి తాను గొంగళి పురుగుని అన్నదాన్ని పూర్తిగా తన మైండ్లోంచి విడిచిపెట్టేసి ఎప్పుడైతే తనకి తాను రక్షణ కవచం వేసుకుని వెళ్ళిపోయిందో, దాంతోనే సెటిల్ అయిపోయిందో, తనలోంచి గొంగళి పురుగులోంచి ఏ గొంగళి పురుగు అయితే అది చేసిందో తనలోంచి ఆ సీతాకోక చిలుకగా మారిపోయి వెళ్ళిపోతుంది. సో అంటే వెళ్ళిపోదు ఎక్కడికి. ఏం చేస్తుంది ఇప్పుడు గొంగళి పురుగు? ఒక్కసారి మీరందరూ కనెక్ట్ అయ్యి ఉండండి ఆ చైతన్యానికి. ఆ గొంగళి పురుగు దాని యొక్క లిమిటెడ్నెస్, అది జీవమే, అది జీవితమే, అది అనుభవమే. ఆ గొంగళి పురుగు లిమిటెడ్గా ఒక చెట్టు, ఒక ఆకు, అది మాత్రమే తింటూ ఆ అనుభవంలో మాత్రమే ఉన్న గొంగళి పురుగు ఇప్పుడు సీతాకోక చిలుకగా మారిన తర్వాత అది మరో అనుభవానికి, అంటే సీతాకోక చిలుక చూడండి, తనలో గొంగళి పురుగే రూపాంతరం చెంది ఒక ఎంతగా పరివర్తితమైంది భౌతికంగా, అంటే శరీరపరంగా. గొంగళి పురుగు శరీరానికి సీతాకోక చిలుకకి కూడా అసలు సంబంధమే లేదు. ఇది ఒక మామూలుగా మనం చూసినప్పుడు ఒక గగుర్ప వస్తున్నట్లుగా గజ్జి, అంటే దాని రూపం అసలు నిజానికి ఏదైనా అద్భుతమే, కానీ మనం చూద్దాం, ఒక్క నిమిషం అలా చూద్దాం. భౌతికంగా అలా ఉన్నది సీతాకోక చిలుక ఎంత అద్భుతంగా ఉంటుంది. అలాగే చైతన్యపరంగా దీనికి ఎంత లిమిటెడ్నెస్ ఉంది, దానికి ఎంత అన్లిమిటెడ్నెస్ ఉంది. ఈ ఎపిసోడ్లో అమ్మ చెప్పిందే మాస్టర్స్ ఇదంతా కూడా కనెక్టెడ్. ఇందాక అందరూ వివరించేశారు కదా, శోభా మేడం, విజయ్ కుమారి మేడం. ఆ దివ్యత్వంలోకి ఎలా ఒక్కసారిగా ఎన్లైటన్ అయినప్పుడు తనలో ఉన్న దివ్యత్వం నేనే, ఆ దివ్యత్వమే నేను, ఇదంతా నేను కాదు, ఆ ఏకత్వంలో ఉన్న అదే నేను అని ఒక్కసారిగా ఆ పూర్తిగా రావడమే అక్కడ అమ్మ అది ఎన్లైటన్మెంట్ అని చెప్పారు ఈ ఎపిసోడ్లో. సో ఎప్పుడైతే ఈ గొంగళి పురుగు కథని మనం తీసుకుంటే ఆ ఒక్క మూమెంట్లోనే అది సీతాకోక చిలుకగా ఆ కుక్కున్లోంచి అది వేసుకున్నటువంటి అది ఉంటుంది కదా, అది తెలుగులో ఏమంటారు నాకు గూడు కట్టుకుంటుంది కదా, ఆ గూడులోంచి ఒక్కసారిగా నేను చూశాను, మీరు అందరూ కూడా చూసే ఉంటారు చిన్నప్పుడు. మీరు పల్లెటూర్లలో పెరిగిన వాళ్ళందరూ కూడా ఎప్పుడో అప్పుడు ఒక్కసారైనా అది ఇలా వెళ్ళిపోవడం కూడా నేను చూడగలిగాను. సో ఆ గొంగళి పురుగు ఆ కుక్కున్ నుంచి గొంగళి పురుగుగా ఉన్నటువంటిది సీతాకోక చిలుకగా వెళ్ళిపోయి ఎంత అద్భుతంగా
ఎక్కడెక్కడ తిరుగుతుంది మాస్టర్స్ ఆ వనాలలో అనేక రకాల పూల మొక్కలు, అనేక రకాల మకరందాలు స్వీకరిస్తుంది. ఇక్కడ ఏమైంది? అనుభవం ఎంత అద్భుతంగా అపరిమితంగా మారింది. సో ఆత్మ యొక్క వికాసం కూడా, ఎసెన్షన్ కూడా అదే మాస్టర్స్. అంతకు మించి ఏమీ కాదు. మనలో ఆ పరివర్తితం ఎప్పుడైతే జరిగి రూపాంతరీకరణ జరుగుతుందో మానవ చైతన్యం దివ్య చైతన్యంగా మారిపోతుంది. మారిపోతుంది అని కూడా అనకూడదు. ఏకత్వం నుంచి ఇంకోలా చెప్పుకుందాం మీకు అర్థమయ్యే భాషలో. ఏకత్వం నుంచి ద్వంద్వత్వంకి వచ్చింది, మళ్ళీ ఏకత్వంలోకి పైన అయ్యి ఏకత్వంలో కలిసిపోవడం అంటే అక్కడ ఆ ఏకత్వంలో ఉంటూనే ఈ మాస్టర్స్ అందరూ వాళ్ళు పయనించిన మార్గం అదే కదా ఎంతగానో చెప్పారు మనకి. అంటే మనం 3-4 ఇయర్స్ నుంచి 1000 Sets of Joy తెలుసుకుంటూ, సాక్షి కూడా తెలుసుకుంటూ, మన జీవితాన్ని అవగతం చేసుకుంటూ ఈ మూమెంట్ లోకి వచ్చినాడు. ఈ మూమెంట్ అనే నేను మాట్లాడుతున్నాను మాస్టర్స్. ఇక్కడ సెషన్ అని కూడా అనొద్దు, ఇంకా మూమెంట్ అన్నది మూమెంటే. ఆ మూమెంట్ లోకి వచ్చినప్పుడు ఎప్పుడు ఆ మూమెంట్కి కూడా సరెండర్ అయిపోయి మనం అంగీకరించేస్తే ఎన్ని జన్మలది కూడా ఆ మూమెంట్లో కరిగిపోతుంది అనమాట. కంప్లీట్గా ఆ సీతాకోక చిలుకగా ఆ రెక్కలు విప్పి ఆ స్వేచ్ఛ అనేది అప్పుడు కలుగుతుంది. స్వేచ్ఛ ఎక్కడి నుంచి ఎక్కడికి మాస్టర్స్? మనమే బంధించుకున్నాము. మనమే ఈ 3 డైమెన్షన్, ఈ సంసార బంధనాలు, ఈ ఎమోషనల్ ఎనర్జీ ప్రతి జన్మకి మోసుకుంటూ మూటలుగా వేసుకుంటూ వెళ్తున్నది మనమే వేసుకున్నది. మనం విడిచిపెట్టేయడం, ఒక్క క్షణంలో విడిచిపెట్టేయడం సరిపోతుంది. ఎందుకు గజేంద్రుడి లాగా 1000 జన్మలు తర్వాత ఒక్క క్షణంలోనే మోక్షం లభించేసింది గజేంద్రుడికి. 1000 జన్మలు ప్రయత్నం చేసిన తర్వాత అదేంటన్నది ఇంకా లోతుగా మనం దానికి కనెక్ట్ అయి ఉందాము. ఎవరు హ్యాండ్ రైజ్ చేయలేదు కాబట్టి ఈ మూమెంట్లో ఏదైతే అందుతుందో ఆ అందుతున్నది అంగీకరించడానికి, తీసుకోవడానికి ప్రతి ఒక్కరిని ఇక్కడ సిద్ధంగా అర్హత కలిగి మరీ ఉన్నాము. కాబట్టి అది కనెక్ట్ అయ్యి మరొక్కసారి మన లోపల పూర్తిగా ఒక అవగాహన మరింత లోతైన అవగాహనకి తీసుకెళ్తుంది మాస్టర్స్. ప్రతి అవగాహన మరిన్ని అవగాహనలు కల్పిస్తుంది. ఆ మరిన్ని అవగాహనలే మన దృక్పథాన్ని మారుస్తాయి. అదే తాడు వదిలేయడం అని కూడా అమ్మ చెప్పారు. ఏ క్షణం ఎప్పుడు ఎన్ని తాడులు ఎన్ని బంధించి పెట్టుకున్నామో అందులో ఒక్కటైనా ఎప్పటికప్పుడు మనకి వదిలేయగలుగుతున్నామంటేనే. గిరిజా మేడం చెప్పారు, ఇంకా అంతకు మించి మాట్లాడక్కర్లేదు. నేనైతే ఇంకా అంతకు మించి మాట్లాడక్కర్లేదు అనుకున్నా. జీవిత అనుభవమే ఒక ప్రజ్ఞ మాస్టర్స్. నీలిమా మేడం ఎంత చెప్పారు, ఇంకా ఏం చెప్పలేదు అన్నది పక్కన పెట్టినా కూడా అది కూడా అదే. గిరిజా మేడంకి, నీలిమా మేడంకి థ్యాంక్ యూ సో మచ్. మీ ఎనర్జీ ఒక్కసారిగా రిలీజ్ అయ్యింది. ఆ ఎనర్జీ ఈ ఎనర్జీ రెండు తోడయ్యి మాకెంతగా అది ఉపయోగపడింది. అలాగే విజయకుమారి మేడంకి, శోభ మేడంకి కూడా వారి అవగాహనలు వారు పంచినందుకు, వారి అవగాహనలో వారు ప్రతి ఒక్కరు, నీలిమా మేడం అయిన ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు, ఏ ఒక్కరు అని కాదు, అందరం కూడా నాతో సహా ఆ అవగాహనలో మరింత ముందుకి కొనసాగుదాం. ఆ అవగాహన పట్టుకుని మరింత అవగాహన పెంచుకుందాం. అది మాస్టర్స్, అది అర్థం కావాలి మనకి. వచ్చిన అవగాహనలో మరింత అవగాహనలో లోతుగా ముందుకు వెళ్ళగలగడమే మన ప్రయాణం ముందుకి, ఎసెన్షన్లో ముందుకంటే ఇంకేమి కాదు. సో విజయకుమారి మేడం మాట్లాడిన తర్వాత ఇంకెవరు షేర్ చేయడానికి సిద్ధంగా లేరని అనుకుంటున్నాను. నీలిమా మేడం మీరు చెక్ చేశారు కదా. సో విజయకుమారి మేడం షేర్ చేసిన తర్వాత సెషన్ ఎండ్ చేసుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ. చెప్పండి విజయకుమారి మేడం. నమస్తే మేడం. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి నేను ఒకటి ఇందాక చెప్పాలనుకున్నా, టైం చాలదని ఆపాను. ఒకటి మేడం, ఇంత మనకి ఎపిసోడ్ మొత్తం బాగా విన్న తర్వాత అసలు లాస్ట్ కన్క్లూజను ఎలా ఆత్మ సాక్షాత్కారం కలుగుతుందో తెలిసిన తర్వాత అసలు ఎంత మీరన్నట్లు ఆ సెషన్ 2-3 సార్లు మనం వింటూ ఉంటే అసలు నాకు అనిపిస్తుంది మనం ఎందుకు బాధపడుతున్నాం ఇక్కడ. ఈ కష్టాలు, కన్నీళ్లు, బాధలు, సమస్యలు ఎక్స్టర్నల్ గా ఫ్యామిలీ పరంగా కానివ్వండి, సామాజికంగా కానివ్వండి, మనకి నచ్చని ఎన్నో వస్తున్నాయి జీవితంలో. చాలా ట్రబుల్సమ్. నేను ఎన్నోసార్లు మీకు చెప్పాను, నా లైఫ్ అంతా స్ట్రగులే. ఎప్పుడు నేను ఫైట్ చేస్తానే ఉంటాను దేనికో దానికి. ఎందుకు
అది నాకు నచ్చిందా నచ్చలేదా అనేది కాదు. నేను ఆ గీటురాయి మీద చూసుకోను. నచ్చటం నచ్చపోవడం అనేది నాకేం లేదు. నేను ఎలా చూస్తాను, ఇది ధర్మమా అధర్మమా, ఇది న్యాయమా అన్యాయమా, ఇది నీతా అవినీత, ఆ కొలబద్దలు మటుకు నేను ఎందుకునో మరి చిన్నప్పటి నుంచి నాకు ఆ మిషనరీ స్కూల్లో చదవటం వల్ల ఆ బైబిల్లో ఆ 10 కమాండ్మెంట్స్ నాకు నాటుకుపోయి ఒక గీటురాయి అనేది అదే పెట్టుకున్నాను నేను. అప్పటి నుంచి నాకు ఎప్పుడు ప్రతిఘటన వచ్చేస్తుందంటే ఇది అసలు సమంజసం కాదు, వీళ్ళు చెప్తుంది కరెక్ట్ కాదు అనేటప్పుడు నాకు విపరీతమైన మా తండ్రికి, మా నాన్నగారికి ఎదురు తిరిగేదాన్ని, మా తమ్ముళ్ళకి, ఎవరికైనా కానివ్వండి, అసలు ఆ లోపల నుంచి ఆ ప్రేరణ విపరీతంగా వస్తుంది. ఎందుకు అలా వస్తుంది, నేను ఎందుకని ఇప్పుడు ఇన్నిసార్లు నేను బీవైఎంలో చేరి ఇంతకాలం అయింది, ప్రతిసారి యాక్సెప్టెన్స్ సరెండర్ ఇంటానే ఉన్నా, కానీ నాకెందుకు ఆ భావన రాదు అసలు. ఎంతసేపటికి నాకు అక్కడ వచ్చేది ఎదురు తిరిగే భావనలు వస్తాయి కానీ నాకు రావు. అది ఎంతసేపటికి ఇది ఎదురు తిరగాల్సిందే, దీన్ని యాక్సెప్ట్ చేయకూడదు, యాక్సెప్ట్ చేస్తే నేను తప్పు చేసిన దాన్ని అవుతాను అనుకుంటా. అట్లాగా జరుగుతూ ఉంటుంది అన్నమాట లైఫ్ అనేది. ఇప్పటికి నేను విన్నాను కదా, ఇదంతా అయిపోయిన తర్వాత నాకేమనిపిస్తుంది అంటే, ఓహో నిజంగా ఎవరికి వాళ్ళకి ఎవరి లైఫ్ సైకిల్ వాళ్ళకి కాబట్టి ఆ విరక్తి విసుగు ఆ సిచ్యుయేషన్ల మీద, ఆ కష్టాల మీద, ఆ పరిస్థితుల మీద మనకి రావాలి, ఆ సోల్కి రావాలి. మనకంటే ఇక్కడ ఆ సోలే వచ్చింది నెగిటివ్ సిచ్యుయేషన్స్ అనుభవించడానికి వచ్చినప్పుడు, ఇది నేను కాదు, ఇది నేను కాదు, నేను ఆ సచ్చిదానంద స్వరూపం తెలుసుకోవడానికే ఆ పూర్ణాత్మ అనేది ఇలా వచ్చినప్పుడు, ఆ మేడం చెప్తారు ఆ జిలేబీ టేస్ట్ తీపి అనేది మధురంగా అనిపించాలంటే చేదు తినాల్సిందే, వగరు తినాల్సిందే, ఇంకా మండే కారం తినాల్సిందే. ఇవన్నీ తిని విసిగెత్తిపోతే కానీ చిచి ఇవేవి కాదు, నాకు అదే కావాలి అని తెలుస్తుంది అన్నట్లు. మనం అంత ఆ పూర్ణాత్మలో ఉన్న దివ్య తేజస్సుని, మనమే పూర్ణాత్మలమి అని తెలుసుకోవాలంటే నిజంగా ఈ సిచ్యుయేషన్స్ అన్నిటి నుంచి వెళ్లాల్సిందే. ఇది మనం కావాలని కోరి తెచ్చుకుందా, మూటలు వేసుకొని వచ్చామా, ఇవన్నీ తీసి అవతల పెడితే ఈ ఎక్స్పీరియన్సెస్ కోసమే కదా వచ్చింది. మరి ఆయన అనుభవించకుండా అవి పరిపూర్ణంగా అనుభూతుల్ని పొందకుండా మనకు విరక్తి రాదు. ఇంకెన్ని కోట్ల జన్మెత్తాలో తెలియదు. ఈ ఫైటింగ్ మోడ్ లో ఎందుకున్నానా అనేది నాకు ఇది వినిపించిన తర్వాత అర్థమైంది అనమాట. అయితే ఇంకా నేను ఆ సమర్పణలోకి రాలా, ఇంకా నేను ఫైట్ చేస్తూనే ఉన్నాను. ఎందుకని, నా భావాలు అవి అంటే నేను ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నా. ఇదేంటి అదేంటి ఇదేంటి, ఇంకా నా రీసెర్చ్ అవ్వలేదు కంప్లీట్. ప్రతి అనుభవంలో కూడా నేను అలా ఫైట్ చేస్తూ ప్రతిఘటన చేస్తూనే వెళ్తున్నానంటే నాకు అది పరిపూర్ణంగా అనుభూతులు రాలా. నేను అందుకని ఆ అనుభూతుల కోసమే మళ్ళీ 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 జర్నీ చేస్తున్నాను. మరి ఇంకెప్పటికీ నాకు వీటన్నిటి మీద విరక్తి పుట్టే ఇంక ఫైట్ చేయడం అనవసరం, ఇవి ఇంతే, ఇవి నేను కాదు అనే జ్ఞానం వస్తుందో అప్పటికి నేను కామ్ అయిపోతాను. అప్పటిదాకా మనం బలవంతం కామ్ అవ్వాలన్నా ఈ సోల్ కామ్ అవ్వదు. ఎందుకంటే దానికి ఎక్స్పీరియన్సెస్ కావాలి. ఎవరో మనం ఎన్ని విన్నా ఎన్ని చదివినా నా అంతరంగంలో నుంచి ప్రేరణలు ఇలాగే వస్తున్నాయి కదా, సరెండర్ అవ్వు, యాక్సెప్ట్ చెయ్యి అని రావట్లా. ఆ పరిస్థితులు నా అలా ఉంటాయి, ఎదుటి నుంచి వచ్చేయి అది అంత భయంకరంగా ఉంటాయి అన్నమాట. ఉన్నప్పుడు నాలో వచ్చే ఆ ఇంట్యూషన్ ఎలా ఉంటుందంటే, ఇది నువ్వు యాక్సెప్ట్ చేయకూడదు, వాళ్ళు చేస్తుంది తప్పే, నువ్వు ఇది ఎదురు తిరగాల్సిందే అని వస్తుంది. ఇంకా అసలు ఇంకంతే, ఫైటింగ్ మోడ్ తప్పి రావట్లా. అదొక్కటి అర్థమైంది మేడం. నేను షేర్ చేసుకోవాలనుకుంది అంటే, ఎవరమైనా మనం గిల్టీ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. సరెండర్ ఇప్పుడు మీరు అన్నారు ఇందాక సీతాకోచిలకది మెటమార్ఫసిస్, అది చేంజ్ కాదు, మరి మనం చెప్పుకునే పరివర్తనలు కాదు, మళ్ళీ ఇంకొకటి ఏంటి రకరకాల మాటలు ట్రాన్స్ఫర్మేషన్ ఎన్ని వాడతాం, ఇవన్నీ కాదు, సహజ సిద్ధంగా. మెటమార్ఫసిస్ అంటే ఏంటి, సైంటిఫిక్ వర్డ్ అదంతే. కొన్ని కీటకాలు, క్రిమి కీటకాలు వాడి లైఫ్ సైకిల్ అది. ఎగ్ ఫార్మేషన్, తర్వాత దాని నుంచి లార్వా రావటం, క్యాటర్పిల్లర్, దాని నుంచి మళ్ళీ ప్యూపా ఫార్మేషన్కి వెళ్ళడం, అక్కడ మెటమార్ఫసిస్ జరిగి, అంటే మనం ఎలా తీసుకోవచ్చు దాన్ని, మనం ఆ స్టేజ్ని ఎలా తీసుకోవచ్చు, ధ్యాన స్థితి, సమాధి స్థితి. ఆ స్థితిలో బయట ప్రపంచాన్ని నుంచి ఇన్వర్ట్ అయిపోయి తనకంటూ తను కోసేస్తుంది అంటారు తెలుగులో. ఒక గూడు కట్టేసుకొని ప్రపంచంతో సంబంధం లేకుండా ఆహార పానీయాలన్నీ మానేసి, అది ఇంకా తిండి తినదు, క్యాటర్పిల్లర్ స్టేజ్ లో తింటది, మొత్తం పడుకొని ఇంకా అసలు దానిలో వచ్చే పరివర్తన, ఆ మెటమార్ఫసిస్ ఎలా జరిగింది, ఆ ప్యూపా దశలోనే ఎందుకు జరిగిందంటే అదే మరి దాని లైఫ్ సైకిల్లో అక్కడ ట్రాన్స్ఫర్మేషన్, ఆ మెటమార్ఫసిస్ స్టేజ్ సహజంగా జెన్యుల్ గా జరిగిపోతుంది అనమాట. నేను అదే అనుకుంటాను మేడం, మనందరం సోల్ జర్నీలో ఎవరికి ఏ పాయింట్ లో ఈ మెటమార్ఫసిస్ జరగాలి, ఎక్కడ మనకి సోల్ ఎవల్యూట్ అవ్వాలి, ఎప్పుడు మనకి ఆ ఆత్మ సాక్షాత్కారం జరగాలనేది ఈచ్ అండ్ ఇండివిజువల్ కి వేరు. ఆ సమర్పణ భావం కూడా మనకి ఎప్పుడు వస్తుంది, దాని మీద విరక్తి పుట్టినప్పుడే వస్తుంది. ఆ విరక్తి పుట్టేదాకా తింటానే ఉంటాం. అవే సమర్పణ భావం కలగకపోవడానికి అడ్డుగా వస్తున్న సంస్కారాలు మేడం. క్లియర్ గా మనకి సాక్షి నెక్స్ట్ వచ్చేస్తాయి అవన్నీ నెలగును. ఆ సంస్కారాలు అడ్డుపడుతున్నాయి.
ఇందాక నీలిమ మేడం అన్నట్టు సాక్షి 4 చదువుతుంటే ఇప్పుడు మనకి రేపు మళ్ళీ సాక్షి 4 ఉంటుంది, సాక్షి 4 వింటుంటే దీంట్లో ఆన్సర్లు దాంట్లో ఉన్నాయి, దాంట్లో ఆన్సర్లు దీంట్లో ఉన్నాయి, రెండు సైమల్టైనస్ గా నడుస్తున్నాయి. మనం ఎప్పుడు అనుకుంటాం ఇప్పుడు మనకు వచ్చే ఇవన్నీ సంస్కారాలు ఇవి అవి ఎలా క్లియర్ చేసుకోవాలి ఏంటి అని సాక్షి 4 లో చెప్పారు మేడం. మనకి ఎందుకు అంత లోపల అంతరంగం చండాలంగా ఉంది, నందనవనంగా ఎందుకు లేదు, మనకి ఏ అడ్డుపడుతున్నాయి, మనం ఏది క్లియర్ చేసుకోవాలి, ముందు రూట్ కాజ్ లోకి వెళ్ళాలి, ఆత్మవిమర్శ చేసుకొని అన్వేషణ అంతరాన్వేషణ చేసుకొని అది ఆ డస్ట్ అంతా మనం క్లియర్ చేయాలంటే ముందు అసలు ఎక్కడ హోల్ ఉంది, ఎక్కడి నుంచి ఆ రేట్ వస్తుంది, అసలు ఆ చండాలం లోపలికి ఎటు నుంచి వస్తుంది అనేది చూసుకోవాలి కదా. ఇవన్నీ ఇక్కడ ప్రశ్నలకు ఆన్సర్లు అక్కడ ఉన్నాయి ఆ ఎపిసోడ్ లో, మళ్ళీ అది ఇక్కడ ఎందుకు లేదు ఇప్పుడు రేపు మాట్లాడుకుందాం. అసలు చెప్తున్నా అది చాలా క్లియర్ గా ఉంది, అది భలే హ్యాపీగా ఉంది మాట. నాకు ఎందుకు హ్యాపీగా ఉంది, నేనైనా రాంగ్ రూట్ లో పోతున్నానా, ఎందుకు నాకు ఇంత కోపం వస్తుంది, ప్రతి దానికి ఎందుకు ఇంత స్ట్రగుల్ అవుతాను, ప్రతి దానికి ఎందుకు అశాంతి వస్తుంది, ఎందుకు ఇలా ఫైట్ చేస్తాను, అందరు కామ్ గా ఉంటే నేనే ఎందుకు అరుస్తుంటాను, మెదకుండా ఉండొచ్చు కదా అనుకుంటా. అబ్బే అందుకు పుట్టలా, నేను ఇందుకే పుట్టా. ఒక అల్లూరు సీతారామరాజు ఎందుకు పుట్టాడు, గాంధీ గారు ఎందుకు పుట్టాడు, గాంధీ గారు శాంతి సహనం అంటే అల్లూరు సీతారామరాజు ఏం చేశాడు, ఎవడు భగత్ సింగ్ ఏం చేశాడు, బాంబులు వేశాడు అసెంబ్లీలో, అంతే. వాళ్ళు అలా దానికోసమే పుట్టారు, నేను అందుకే పుట్టాను అనే ఒక ఆలోచన వచ్చి హ్యాపీ అయిపోయాను అనమాట. అయితే నేను ఇందుకే పుట్టాలి, ఈ జన్మ ఇలా వెళ్ళిపోయి నెక్స్ట్ చూద్దాం ఎప్పటికొచ్చిందో సమర్పణ భావం సరెండరింగ్ యాక్సెప్టెన్స్ అనుకొని వదిలేశాను. ఇంకా నేను దానికోసం కష్టపట్టాల. అది నా సోల్ జర్నీ అనేది నాకు అర్థమైపోయింది. థ్యాంక్ యూ మేడం, అది సరదాగా పంచుకున్నారు మేడం. ఆత్మ లోతుల్లోంచి ఆ భావం కలుగుతుంది. ఆ గజేంద్రుడికి కలిగింది కూడా అదే, ఆ లోతుల్లోంచి వచ్చినప్పుడే ఒక్కసారి సమర్పణ చేయగానే అంతే మోక్షం అయిపోయింది. మేడం ఇందులో క్లియర్ గా చెప్తారు. దీప్తి నాన్న ఏం పెట్టావు, సారీ చూడలేదు. ఈ ఎపిసోడ్ లో 54 ఎపిసోడ్ లో సరోజ అమ్మ క్లియర్ గా అక్కడ అమ్మ చెప్పినటువంటి త్రిమాతల్లో లక్ష్మి అమ్మ చెప్పింది చెప్తారు. ద్రౌపదిగా జన్మ తీసుకుని వచ్చినటువంటి ఎపిసోడ్ లో కూడా చెప్తారు. అదే నేను అందుకనే ఆ మెటమార్ఫసిస్ జరిగినటువంటి ప్రకృతిలో జరిగిన సహజ సిద్ధమైంది, అది కూడా ఆత్మ కదా. సో అక్కడ ఆ సహజ సిద్ధమైనటువంటి ప్రతి జీవిలోనూ ఉంది. ఈ జీవిలో కూడా ఇక్కడ మనం ఇందులో దిగిపోతూ ఉన్నాం కదా, ఈ జీవిలో కూడా అదే మెటమార్ఫసిస్ అంటే అదే ఆ పరివర్తితం. మెయిన్ గా 1000 Seasons of Joy అన్నిటిలోనూ కూడా క్లియర్ గా త్రిమాతలు చెప్తారు. వాళ్ళు తీసుకున్నటువంటి జన్మల్లో వాళ్ళకు ఉన్నటువంటి కోపాన్ని కరుణగా శక్తి, ఇక్కడ ప్రతిదీ కూడా శక్తియే. శక్తి ఎప్పుడూ కూడా ఇక్కడ అదే చెప్పాలనుకుంటాం. ప్రకృతిలో ఉన్న మెటమార్ఫసిస్ అయినా సరే, నీలో ఉందైనా సరే, ఏది ఇక్కడ నాకు ఒక అవగాహన అయ్యింది మేడం, నాకు ఇక్కడ రియలైజ్ అయ్యాను మేడం అని నేను ఎప్పుడైనా చెప్పినా, మీరు సరోజమ్మకి చెప్తున్నా, నేను చెప్తున్నా, లేకపోతే మనకు అందిస్తున్నటువంటి ఎవరికైనా సరే మనకి ఆ జ్ఞానం తీసుకున్నప్పుడు చెప్తున్నా కూడా ఇక్కడ ఏం జరుగుతుంది మాస్టర్, శక్తి ఎస్ నాన్న దీప్తి, నువ్వు నా మనసులో ఇందాక నుంచి ఉన్నావు. అది ఎస్, అది మనకు అవగాహనకు వచ్చేసిన తర్వాత మాస్టర్స్ ఒక్కొక్క అవగాహన పెంచుకుంటూ వెళ్తున్నాం మనం. ఆ అవగాహనలే, ఆ శక్తియే మనకి ఉన్న ఎనర్జీ వేరేగా రూపాంతరం చెందుతుంది. సంస్కారాలు అనబడుతున్నటువంటి అహంకారంగా తయారైనటువంటి ఆ శక్తియే సమర్పణగా రూపాంతరం చెందుతుంది. ఇదంతా ఖచ్చితంగా జరుగుతూ ఉన్నది అదే. మనల్ని మనం ఇప్పుడు ఇందాక విజయకుమారి మేడం చెప్పినట్లుగా ఆత్మ పరిశీలన చేసుకుంటున్నప్పుడు, లేదా నన్ను నేను గమనించుకుంటున్నప్పుడు, నా గతంలో ఉన్నది ఏదైతే నేనున్నానో, నాకు అప్పుడు ఉన్నటువంటి నా భావాలు ఆలోచనలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు భావాల ఆలోచనలు ఎలా ఉన్నాయి, ఆ భావాల ఆలోచనలకు తగ్గట్టుగా నా దృక్పథం ఎలా మారుతుంది అన్న దాన్ని బట్టే మనకి తెలుస్తుంది మాస్టర్స్. మనలో ఉన్నటువంటి ఏ భావం ఇప్పుడు మరో భావంగా దృష్టికోణం మారింది అని చెప్తున్నాం కదా ఇందాక నుంచి. లేకపోతే నాకు అప్పుడున్న ఆలోచన ఇప్పుడు ఇలా మారింది. ఏంటది మారడం అంటే, అది అక్కడ ఉన్నటువంటి ఆ శక్తి ఈ శక్తిగా రూపాంతరం చెందుతుంది. అప్పుడు నువ్వు ఫుల్ఫిల్ అవుతూ ఉంటావు, నీ లోపల ఉన్నటువంటి దివ్యత్వాన్ని గుర్తిస్తావు, పూర్తిగా గుర్తిస్తావు. అదే ఎన్లైటన్మెంట్ అని చెప్పి ఈ ఎపిసోడ్ లో అమ్మ చెప్పిన పాయింట్ తోటే నేను ఈ సెషన్ ఎండ్ చేయాలనుకుంటున్నాను. ఒక్క నిమిషం, ఇంకా దీప్తి ఏదో మెసేజెస్ చేసింది, నాకు ఇందులో ఏంటి మెసేజెస్ ఎక్కడ ఇది ఐప్యాడ్ లో జాయిన్ అయ్యాను. ఎస్ నాన్న, నువ్వు మాట్లాడద్దు కూడా, నేను ఆల్రెడీ నీకు ఇందాక నుంచి
నీకు బయట పరిస్థితి ఎలా ఉన్నా నీ లోపల జరుగుతుంది, నువ్వు మాట్లాడొద్దని ఇందాక నుంచి అనుకుంటున్నాను. నువ్వు జస్ట్ వినంతే, కనెక్ట్ అయ్యి ఉండు అని. కానీ నువ్వు ఏం మెసేజ్లు పెట్టావు? దొరికింది దీప్తి, నిన్నే అడగాలనుకుంటున్నాను. ఓకే, ఒకసారి మెసేజెస్ చదివేసిన తర్వాత సెషన్ ఎండ్ చేస్తాను. ఎస్ నాన్న. ఎస్ దీప్తి మ్యామ్, అద్భుతంగా నీ లోపల ఏదో జరుగుతుంది, థాట్ ప్రాసెస్ అని అర్థమవుతుంది. చాలా మంచి పాయింట్ చెప్పావు దీప్తి. ఎర్లియర్ ఐ యూజ్ టు థింక్ మై ఇంటెన్షన్స్ ఆర్ ప్యూర్, సో వాయిసింగ్ మై థాట్ నథింగ్ రాంగ్. ఎస్ దీప్తి, ఇది ఎవరైతే మళ్ళీ మనం దీప్తి థ్యాంక్ యూ అమ్మా, ఇది నువ్వు చెప్పిన పాయింట్ నన్ను నేను మళ్ళీ ఎవరైనా సరే దాన్ని చెక్ చేసుకుంటే అది ఇంకా అంత అద్భుతంగా మనలో కలగాల్సినవన్నీ కలుగుతాయి. థ్యాంక్ యూ దీప్తి. కామ్గానే ఉండు, వీలైతే ఈరోజు కామ్గానే ఉందాం మాస్టర్. చాలా జరుగుతుంది, అది గమనించండి. మీరు గమనిస్తే మీకే తెలుస్తుంది. ముఖ్యంగా నీలిమా మేడం, మీరు ఎలాగో మౌనంలోనే ఉంటారు, అంటే నిశ్శబ్దంగానే ఉంటారు. ఉండండి, ఈరోజు మీకే కూడా జరుగుతుంది లోపల. కాదు మేడం, కాదు, ఖచ్చితంగా మీ లోపల కూడా అది ఏర్పడుతుంది మేడం. అది పూర్తి నీలిమా మేడం ఒకటి చెప్పారు చూసారు, ఒక అవగాహన. నేను గమనించి చెప్తున్నాను విజయకుమారి మేడం, ఓపెన్ గా చెప్తున్నాను. మీరు దేన్నైనా చక్కగా రీసెర్చ్ చేసుకుంటారని నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. మీ ఎనర్జీ చేంజ్ అవ్వడం కూడా నేను చూడగలిగాను, అంటే టచ్ చేయగలిగాను. మీతో నేను యాక్సెప్టెన్సీ ఉండి మీకు నాకు మధ్యలో నేను రిజెక్ట్ పెట్టుకోకుండా ఉంటే, ఈ బుర్రను ఉపయోగించకుండా ఉంటే, సింపుల్ మాస్టర్స్ ఇక్కడ ఏదో పెద్ద పెద్ద విషయాలు మీద దేన్ని తీసుకోవద్దు. ఈ లాజిక్ మైండ్ ఉపయోగించకుండా హృదయంతో వినడం. చైతన్యం కనెక్ట్ అయి ఉంటుంది. చైతన్యం కనెక్ట్ అయినప్పుడు నా లోపల ఏం జరుగుతుంది మీకు తెలుస్తుంది, మీలో ఏం జరుగుతుంది నాకు తెలుస్తుంది, అన్ని తెలుస్తాయి. అది పెద్ద విషయం కానీ కాదు అసలు. ఫస్ట్ అది వదిలేయాలి మనం. అది కాకుండా కాకపోతే ఇక్కడ మనం ఒకరికొకరు సహకరించుకుంటున్నప్పుడు, ఆ చైతన్యానికి కనెక్ట్ అయినప్పుడు ఏది ఎవరికి అది మళ్ళీ అక్కడ షేర్ చేసి ఇది అని వాళ్ళకి ఏది చెప్పాలనిపిస్తే అది చెప్పడం. విజయకుమారి మేడం, మీ లోపల కూడా మీరు ఇప్పుడు రెండోసారి ఎప్పుడైతే మాట్లాడారో ఆ మాటల్లో కూడా క్లియర్ గా తెలుస్తుంది. మాట్లాడకపోయినా కూడా తెలుస్తూనే ఉంది. అది మీ ఎనర్జీ కూడా చేంజ్ అవుతూ ఉంది. అది అంతే, అది కంప్లీట్. ఎప్పుడు కావాల్సింది ఉందో కంప్లీట్ అవుతుంది. అది ఏది జరగాల్సింది ఉంది, ఎలా సమర్పణ కావాల్సింది ఉంది, కంప్లీట్ అయిపోయిన తక్షణం ఇంకేమీ లేదు మాస్టర్స్, ఏమీ లేదు. ఇంకా అన్నీ ఉన్నాయి అనుకుని ఇల్యూజన్ లో ఉన్నాం అంతే. ఏం నాన్న, ఏం అక్క అని మొదలు పెట్టావు మొన్నటి నుంచి నీ హరిక. చాలా బాగుంది. నాకు ఇంత అవకాశం ఇచ్చినటువంటి సరోజమ్మకి, ముఖ్యంగా త్రిమాతలకి, వారు ఎనర్జీ, అమ్మ ఎనర్జీ, క్లియర్ ఎనర్జీ అంటే ఈజీగా ఉంటుంది, చైతన్యం అంటే కొంచెం కష్టంగా ఉంటుంది. కాబట్టి ఎనర్జీ చేసి అయితే క్లియర్ గా మనతో కనెక్ట్ అయి ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ మాస్టర్స్ మనం తప్పించినప్పుడే, మనం సిద్ధంగా ఉంటేనే, లేకపోతే ఏది జరగదు. గిరిజ జగిత్యాల మేడం మాట్లాడింది 100కి 200%. అది ఉండాలి, ఇది ఉండాలి. ఈ మూమెంట్ లో ప్రతి మూమెంట్ లోని కనెక్షన్ ఉంది. మనం మూమెంట్ కి కనెక్ట్ అవ్వట్లేదు అంతే. మనం మూమెంట్ కి కనెక్ట్ అవ్వడానికి మనకి సహకరించిన మన శరీరానికి, మన మనసుకి కూడా ఇప్పుడు థ్యాంక్ యూ చెప్పుకుందాం. అది మధ్యలో వచ్చి ఇంటరప్ట్ అవ్వలేదు కాబట్టి. శోభ మేడం, అర్థమవుతుంది అనుకుంటున్నాను మీకు. దీపికకి లోపల ఏదేదో జరుగుతుంది, అర్థం అయ్యి కానట్టు పాపం, కానీ అంతా అర్థమవుతుంది దీపిక నీకు కూడాను. అందరికీ ఏ లెవెల్లో ఏది తీసుకోబడాలి, ఏది జరుగుతుంది అన్నది మనం విశ్వసించి వదిలేయడమే మాస్టర్స్. ఈ వదిలేయడం కూడా సమర్పణ. ఎక్కడ ఎప్పుడు ఏది ఎంతవరకు వదిలేయాలి అన్నది. ఎస్ మాస్టర్స్, ఒక మంచి ఎనర్జీ స్టేట్ లో ఉన్నాం కాబట్టి కామ్గా ఉండడమే బెటర్. ఇంకా టైం కూడా అయిపోయింది కాబట్టి సెషన్ క్లోజ్ చేసుకుందాము. సరితా మేడంకి థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ సెషన్ లో కూర్చోవడానికి అవకాశం లభించింది. ఈ దివ్య క్షణంలో నేను పొందింది నాకు తెలుసు కాబట్టి, దానికి ఏ రకంగా నాకు అవకాశం వచ్చిందో, ఆ అవకాశం వచ్చినప్పుడు ఎరుకతో ఉండి తీసుకోవాలన్నా నా అమ్మ నాకు చెప్పబట్టే
ఆ ఎరుక నాకు కలుగుతూనే ఉంది, నిత్యం కలుగుతూ పెరుగుతూ ఉంది. అవకాశం నాకు ఏదో అవకాశం వస్తుందని అర్థమైంది, అవకాశాన్ని అంగీకరించాను అంతే. ఆ గ్రూప్ లో పెట్టినప్పుడు కూడా పోస్ట్ గా ఉండమని పెడితే నేను చాలాసేపు వెయిట్ చేశాను, 4-5 గంటలు చూశాను. వెయిట్ చేయడం కాదు, చూశాను ఎవరైనా ముందుకు వస్తారేమో అని. ముందుకు రానప్పుడు నేను అవైలబిలిటీ ఉన్నానని పెట్టడం, ఇవన్నీ గమనించుకుంటూనే ఉన్నాను. అంటే నీకు ఒక అవకాశం వస్తుంది, దాన్ని నువ్వు ఎరుకుతూ ఉండు అని నా ఇన్నర్ నాకు చెప్తూ ఉందన్నమాట. ఇక్కడ నాకు తెలిసిందేదో నా మైండ్ ని ఉపయోగించేయడం కాదు, ఆ క్షణంలో నీకు వచ్చిన అవకాశాన్ని నువ్వు తీసుకుంటే ఏం జరగాల్సిందో అది జరుగుతుందని నువ్వు ఎరుకుతో సేకరించు అని చెప్పబడింది అంతే మాస్టర్స్. నాకు కూడా అదే తెలిసింది అవకాశం. కానీ సరిత మేడం ద్వారా వచ్చింది కాబట్టి సరిత మేడంకి, సరోజమ్మకు, త్రిమాతలకు, ఇక్కడ ఉన్నటువంటి మాస్టర్స్ అందరికీ కూడా మీ లోపల ఇప్పుడు కలుగుతున్నటువంటి మీ భావనల ఎనర్జీ, అన్ని ఎనర్జీ కూడా ఇక్కడిక్కడే ఇలా తిరుగుతూ నీ లోపల, అది ఇక్కడన్నానని ఇక్కడే అని కాదు మాస్టర్స్, అంతా అందరిలోనూ కూడా ఎనర్జీ అంతా అది జరుగుతుంది. అందుకని అది సెటిల్ అయ్యేంత వరకు కూడా మనం దానికి అవకాశం ఇద్దాం. దానికి అవకాశం ఇవ్వాలంటే మన మైండ్ మధ్యలో తీసుకురావద్దు. ఒక పూట కాసేపు కొన్ని గంటలు కామ్గా ఉండడం, ఇప్పుడు కనీసం ఆ ఎనర్జీ సెటిల్ అది చేసుకుంటుంది. నిర్మమ మీకు అర్థమవుతున్నాను, నా హ్యాండ్స్ కూడా మీరు అబ్జర్వ్ చేయండి, నేను ఏం చెప్తున్నానో మీకు అర్థమవుతుంది. ఆ ఎనర్జీయే చేసుకుంటుంది. నువ్వు దానికి అడ్డుపడకుండా నువ్వు కాస్త అలా సాక్షిగా పక్కకి వెళ్ళి చూస్తూ ఉంటే జరగాల్సిందంతా జరుగుతుంది. జరుగుతున్నదంతా నీ ఎరుకలోనే జరగాలి. అందుకే ఎరుకలో ఉండడమే ఇంపార్టెంట్. దీప్తి నాన్న నువ్వు కూడా నీ లోపల జరుగుతున్నది నాకు ఇందాక నుంచి అర్థమవుతుంది. శోభా మేడం, విజయకుమారి మేడం, మీరు అనుకుంటున్నారు కానీ మీకు కూడా జరుగుతుంది. మీరు అది యాక్సెప్ట్ చేస్తూ మీరు దానికి ఆ జరగనివ్వండి అంతే. షిఫ్టింగ్ అదే జరిగిపోతుంది మాస్టర్స్. ఎనర్జీ షిఫ్టింగ్ అంటారు, ఎనర్జీ రూపాంతరం చెందడం అంటారు. దానికోసమే మనం అన్ని మాట్లాడుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అందరికీ కూడాను. థ్యాంక్ యూ. 1 and all సెషన్